కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు లైఫ్ సామ్. నిరుపేద కుటుంబంలో పుట్టి బాంబేలో కూలీగా పనిచేసిన ఆయన లాయర్. లాయర్గా మీరు స్థాయికి రావడానికి ఆ జర్నీ ఎలా కొనసాగింది? మా నాన్నగారు ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నారు. మా ఊరు నుంచి వలసగా బొంబాయికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మా మామ కూడా మా ఇద్దరిని, మా అన్నని. స్లమ్ ఏరియాలో దాదాపు ఒక చిన్న రూమ్లో దాదాపు 7-8 మంది 10 మంది ఉండేవాళ్ళు. దూరగా మడ్డ మీద పరిచయాలు ఏర్పడ్డ తర్వాత అందరూ బాంబే అనగానే స్లమ్ ఏరియా, మాఫియా. మాఫియా అంటే గల్లీ గల్లీకి మాఫియా. 87-86లో బొంబాయిలో మాఫియా, ముఖ్యంగా స్లమ్ ఏరియా. భయం అయితే భయంకరంగా అక్కడ ఉన్నవాళ్ళు. పౌర హక్కుల గురించి మాట్లాడే వ్యక్తుల్ని టార్గెట్ చేసి చంపడం అనేది నయీం గ్యాంగ్ పని. మరి అదే నయీం గ్యాంగ్ మిమ్మల్ని టార్గెట్ చేయలేదు? నా ముందల అంటే ఈ భయంకరమైన హత్య ఒకవైపు నువ్వేది చేయవని అంటే నేను చేయను అని చెప్పేసిన, చేయలేదు కూడా. నల్లదండు బుట్ట, అది భయంకరమైన దాడులు. కేసులు చేస్తున్న క్రమంలో ఆయన అజమాలి మర్డర్ కేసులో అపియరెన్స్ కావాల్సి ఉంది, దుఃఖ కరుణాకర్ కేసులో అపియర్ కావాల్సి ఉంది. కోర్టులో నేను ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఇక నన్ను ఫోన్లల్లో బెదిరించి ఖచ్చితంగా నువ్వు కలవాలని ఒకటి, అట్లా డేట్లతో సహా ఆయన నేను ఈరోజు వస్తున్న కోర్టుకు మీ వాళ్ళని రమ్మనని, మా వాళ్ళు ఎవరు అనేది రమ్మనంటే మా వాళ్ళు ఎవరు అనేది నేను పరిశాను. ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. వచ్చిన రోజు అమృత బాలస్వామి గారు వాళ్ళ రియాక్షన్ లేదు? చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిరు. డెత్ పడుతుంది అని అనుకోలేదు. అయితే ఇక్కడ ఒకటేంటంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఎగ్జామినేషన్ ఎన్ని మలుపులు తిరిగిందంటే ఈ కేసు నా నుంచి ఈ ఫైల్ దూరం చేయాలని. ఈవెన్ దో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కోర్టు లోపలికి వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్, హౌ టు కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఆ కీలక దశ నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చాలా చాలా ఉన్నాయి. ఎట్లా అనంటే కలెక్టరేట్ పోయిర్రు, అడిగిర్రు, ఎట్లా ఇస్తావు ఆయనకు ఆర్డర్ అన్నారు, చాలా చాలా ఇది చేసారు, డిస్టర్బ్ చేశారు. చివరికి వాళ్ళు హైకోర్టు దాకా కూడా వెళ్ళారు. శ్రవణ్ కుమార్ ఆయనకి శిక్ష పడ్డానికి ఒక రిపోర్టర్ ఇచ్చిన స్టేట్మెంటే ప్రధాన కారణం అనుకుంటారు. అదొక్కటే కాదు, కేసులో ఉన్నటువంటి బాలస్వామి, PW1 కాంప్లైనెంట్, అమృత చాలా క్లియర్గా చెప్తుందిగా. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కవర్ చేసిన ఒక రిపోర్టర్ బాధితురాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారంటే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది ప్రొసీజర్ ఆఫ్ ఆ టీవీ ఛానల్ కవర్ చేసినటువంటిది కాపీ టు కాపీ పేస్ట్ అని పెట్టి వీళ్ళు ఒక సీడీ తయారు చేసుకొని ఒరిజినల్ కాంటెంట్ వాళ్ళ లోగోతోటే, వితౌట్ లోగోతోటి ఆయన ఎవిడెన్స్ అనే మర్డర్ నుంచి ఫినరల్ వరకు ఆ ఛానల్ పరువు హత్య అని, కుల దురంకార హత్య అని, వెల్కమ్ టు లైఫ్ సామ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనే ఒక పాటలోని అర్థాన్ని నిజం చేశారు ఈ వారం మన గెస్ట్. నిరుపేద కుటుంబంలో పుట్టి బాంబేలో కూలీగా పనిచేసిన ఆయన లాయర్ అయ్యారు. లాయర్ అయిన తర్వాత అందరూ లాలా కాకుండా దానికి ఒక ప్రత్యేకత, తనకు ఒక మార్క్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఇటీవల ప్రణయ్ అమృత కేసులో ప్రణయ్ చంపిన వ్యక్తులకి ఉరిశిక్ష తేవడమే కాకుండా మిగతా 6 కూడా యావజ్జీవ శిక్ష పడేలా అతను కోర్టులో ప్రాజెక్ట్ చేశారు. ఆయనే ఈరోజు మన గెస్ట్. ఆయన పేరు దర్శనం నరసింహ గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నల్గొండ. ప్రణయ్ అమృత కేసులు తీసుకునేసరికి ప్రభుత్వం, పోలీసులు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఈ కేసులో ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలంటూ ఆయన పెట్టారు. వేరే వాళ్ళైతే చేస్తారు కానీ ఈయన ఒక కమిట్మెంట్ ఉందంటూ పెట్టారు.
ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పోలీసులు ఇచ్చిన ఛార్జ్ షీట్ని ఎక్కడ ఫెయిల్ చేయకుండా ఎప్పటికప్పుడు దాని లూప్ హోల్స్ అన్ని సరి చేసుకుంటూ ఆయన కోర్టులో ప్రాజెక్ట్ చేపట్టి ఆ ప్రజెంటేషన్కి కోర్టు ఎటువంటి పరిస్థితుల్లో తప్పకుండా శిక్ష వచ్చింది. ఇక డిఫెన్స్ వాళ్ళు కూడా ఏమాత్రం దాన్ని డినై చేయలేపారు. కేవలం వాళ్ళు ఎంతసేపు అతను ఎస్సీ కాదు అన్న దీని మీద ఆర్గ్యుమెంట్ చేశారు తప్ప అసలు హత్య చేయలేదు అన్న దానికి వాళ్ళకి ఇక్కడ లైన్ దొరకకుండా ప్రొజెక్ట్ చేశారు. ఆ వ్యక్తిని అడిగి ఒక కేసులో కన్విక్షన్ రావాలి, ముఖ్యంగా డెత్ సెంటెన్స్ రావడం అనేది ఎంత కష్టపడాలి, ఏ విధంగా ఆ చైన్ తెగిపోకుండా ప్రొజెక్ట్ చేయాలనే విషయంతో పాటు ఆయనకి ముఖ్యంగా నయం బెదిరింపు కూడా ఉన్నాయి. ఆ బెదిరింపులు ఏ విధంగా ఉన్న విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సాధారణంగా అందరూ కూడా చెప్తుంటారండి చిన్న కుటుంబం, ఆదర్శ కుటుంబం, రైతు కుటుంబం అని. కానీ మీది ఒక డిఫరెంట్ స్టోరీ, మీది ఒక రోల్ మోడల్ స్టోరీ. ఎక్కడో నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ మీద భుజాల మీద పెరిగి, మీరు ఒక్కరే కాదు మీ కుటుంబం అంతా పెరిగి, తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత బాంబే వెళ్ళి అక్కడ పనిచేయడం, తిరిగి అందరూ ఈ ఫీల్డ్లోకి రావడం, ఈ ఫీల్డ్లో కూడా ఒక సక్సెస్ కేస్ స్టడీలు తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ముందు మీ కష్టానికి వచ్చిన ఫలితానికి మిమ్మల్ని అందరూ చూడడానికి మీకు ప్రశ్నగా థ్యాంక్స్. నమస్తే. ఇక్కడ సాధారణంగా బొంబాయి వెళ్ళిపోయాం. బాంబేలో ఏదో రోజువారీ జీతంకి వస్తుంది. ఆ బాంబే అనగానే వడాపావు తినుకుంటూ వచ్చిన దాంతో బతికేసే కొంతమంది ఉంటే కుర్రాలకి మీరు భిన్నంగా మనం ఎలాగైనా సరే సాధించాలనే లక్ష్యంతో మీ సంకల్ప బలానికి ఇది తోడైంది. అసలు ఆ బాంబే వెళ్ళిన తర్వాత ఎందుకు ఇటువైపు మారాలనుకున్నారు? మారిన తర్వాత మీరు పడ్డ కష్టం ఎలాగుందో, ఆ జర్నీ ఎలా కొనసాగింది? పర్టికులర్గా చెప్పాలంటే నయం బెదిరింపులు ఏ విధంగా ఉండేవి? మీరు పీపుల్స్ వార్ కేసులు కూడా చాలా కేసులు వాదించారు కాబట్టి అటువైపు నుంచి సపోర్ట్ ఎలాగ ఉంటుంది? పీపుల్స్ వార్ కేసులు అనగానే పోలీసులు కూడా ఒకవైపు మీ మీద నిఘా ఉంటుంది. ఈ తరుణంలో అమృత ప్రణయ్ కేసు తేవడం, ఆ కేసుని ఎక్కడ ఏమాత్రం చిన్న క్లాష్ లేకుండా ఒక డెత్ సెంటెన్స్, ఒక లైఫ్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ ఇందులో ఒక రిపోర్టర్ విక్టిమ్ యాంటీగా సాక్ష్యం చెప్పడం, అయినా మీరు దాన్ని క్రాస్ ఎగ్జామ్లో క్రాస్ చేయించడం, మొత్తం స్టోరీ అంతా ఒక సినిమా స్టైలే కనిపిస్తుందండి. మనం ప్రణయ్ అమృత కేసు వెళ్ళే ముందు మీరు బాంబే నుండి ఎందుకు ఇటు లాయర్ వైపు రావాలనుకున్నారు? అక్కడ జరిగిన ఘటన ఏంటి? బాంబేలో మీరు పడ్డ కష్టాలు ఏంటి? లాయర్గా మీరు ఈ స్థాయికి రావడానికి ఆ జర్నీ ఎలా కొనసాగింది చెప్పండి. ముఖ్యంగా హైడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మాది సంస్థ నారాయణపురం మండలంలో కోతులపురం గ్రామం. అది ఇప్పుడు యాదాద్రి డిస్టిక్లోకి వస్తుంది. ఓల్డ్ నల్గొండ డిస్టిక్. మా గ్రామంలో ముఖ్యంగా మా నాన్నగారు వాయిలపల్లి అయితే మా అమ్మమ్మ ఊరికి వచ్చి ఇల్లరికంగా ఉన్నాడు. మా నాన్నగారు ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి. అప్పటికి సిపిఎం పార్టీలో పనిచేసినాడు. మా ఊర్లో ఏంటంటే ఒక దొర ముస్లిం, ఆయన ఊర్లో పెద్ద ఇల్లు గడి. మా తాతగారికి కొంత భూమి ఉన్నది. అయితే మా ఊరు ఎట్లానంటే నిజానికి కుల వివక్ష భయంకరమైనటువంటి ఉన్నటువంటి ఊరు. దీనికి తోడు ప్రకృతి కూడా విభజన ఎట్లా చేసిందంటే మా ఊరు మాదిగా ఇండ్లు ఒక 10 నుంచి 15 ఉంటాయి. దీని మధ్యలో ఒక వాగు, ఆ వాగు అవతల సుదరోళ్ళు అని అంటారు, అంటే బీసీలు. వీళ్ళంతా వర్షం వచ్చిందంటే సంబంధం తెగిపోతుంది. కిరాణం కానీ ఇంకేమైనా ఉంటే ఆ ఊరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, సూదరిళ్ళకి వెళ్ళి. మా తాతగారి బావులు కొద్ది గొప్ప వ్యవసాయ భూములు ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఊరి నుంచి దొరగారి ఇల్లు నుంచి ముందు నుంచి వెళ్ళాలి. దొర ఒకవేళ ఎదురైతే మా తాతగారు ఏమన్నా నేను నడుచుకుంటూ పోయేవాడిని. చెప్పులు చేతి పట్టుకొని మళ్ళీ ఊరవతలే వేసుకోవాలి ఆయన కనబడని స్థలంలోకి వెళ్ళిన తర్వాత. సో అంత భయంకరమైన కుల వివక్ష ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి, ఆ తర్వాత కూలి సంఘాలు పెట్టి, ఆ తర్వాత జరిగిన క్రమంలో మా నాన్నగారి పైన దాడి జరుగుతుంది, హెడ్ ఇంజరీ. తర్వాత వైద్యం సరిగా అందకపోవడం వల్ల ఆయన చనిపోతాడు. తర్వాత మా తాతగారు, మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము పెరిగి ఇదైనాము. ఆ తర్వాత మా మామగారు, మా అన్న, నేను ముగ్గురం 10th క్లాసు నారాయణపూర్ హాస్టల్లో చదువుకున్నాము. అప్పటికంటే ముందు సర్వేలో నా ఎడ్యుకేషన్ 2nd నుంచి 9th వరకు, 9th నుంచి 10th వరకు నారాయణపూర్ హాస్టల్లో చదువుకున్నాను.
10th క్లాస్ ఎగ్జామ్ తర్వాత మా కుటుంబ పరిస్థితి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులతోటి అప్పటికే మా ఊరు నుంచి వలసగా బొంబాయికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మా మామ కూడా మా ఇద్దరిని, మా అన్నని నన్ను తీసుకొని 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు తెలిసి ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోయింది, మేలో మేము బొంబాయికి వెళ్ళిపోయినాం. బొంబాయిలో ఎట్లుండేదని అంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేది కిందికి వెళ్ళి ఉంటుంది. ఏదన్నా కరెంటు పోల్ట్ పోయిందని అంటే దాన్ని తవ్వి అక్కడ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే అక్కడ కాంట్రాక్ట్ తీసుకొని వలస కూలీలను అందరినీ వాళ్ళు డైలీ వేజెస్ కింద పెట్టుకొని కంపెనీ నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళ కూలీలుగా ఇచ్చేవాళ్ళం. ఆ కాంట్రాక్టర్ దగ్గర మేము పనిగా కుదిరినాం. అప్పటికి 10th క్లాస్ కాబట్టి నేను మైనర్ని అయినప్పుడు కూడా 2-3 నెలలు పెట్టుకున్నాడు తను నన్ను కూలీగా. పెట్టుకున్న తర్వాత మైనరు నువ్వు ఇబ్బంది అవుతుంది నాకు రేపొద్దున అని తీసేసిన తర్వాత ఇక మా అన్న అప్పటికి స్పిట్స్ తోటి ఉండే ఆయన ఊరికి వచ్చేసిండు. మా మామగారు ఒక 2-3 నెలలు ఉన్నాడు, ఆయన వచ్చేసిండు. ఒక్కరిని మిగిలిపోయిన బొంబాయిలో, పని లేదు. ఆ తర్వాత నా మిత్రుడు ఒక లెటర్ రాస్తాడు, నీలయ్య అని. 10th క్లాస్ ఇద్దరం కలిసి బాగా కష్టపడి చదువుకున్నాం. ఒక లెటర్లో ఇప్పుడు మీరు చెప్పిన పదాలే, మిత్రమా నువ్వు 359 మార్కులు వచ్చినాయి నీకు 10th క్లాస్లో, నేను కాలేజ్ చేస్తున్న ఇంటరు, నువ్వు బొంబాయికి వెళ్ళిపోయినావు పని కోసం, కానీ ఎప్పటికైనా గుర్తుంచుకో, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, నువ్వు తాత్కాలికమే కష్టం అంటూ ఆ పదాలు ఇంగ్లాండ్ లెటర్లో వచ్చాయి మాకు లెటర్. సో ఆ తర్వాత నేను మా ఊరు అతను అడ్డ మీద గోరగాం, నేను ఉండేది గోరగాంలో బొంబాయిలో. మా ఊరు అతను అప్పటికే మేస్త్రి, పని ఎక్కడ దొరుకుతలేదన్న ఉద్దేశంతో తను నన్ను చూసిండు, రోజు అడ్డ మీద నిలబడడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇంటికి, ఇదంతా చూసి ఒకరోజు ఒక మేస్త్రికి అప్పచెప్పాను. ఆ మేస్త్రికి అప్పచెప్తే తను తీసుకెళ్ళి యాక్చువల్గా ఏంటంటే ఇల్లు కట్టాలి అని అంటే బగడ్ అంటే పర్మిషన్ లేకుండానే ఇండ్లు కట్టుకుంటారు, జోప్డా పట్టీలు అదంతా, అది పెద్ద స్లమ్ ఏరియా అనమాట గోరెగాం. సో నాకు అతను తీసుకెళ్ళి ఏమన్నాడంటే 500 ఇటుకలు ఉంటాయి, ఆత్గాడిస్ అని అంటే ఈ ఇసుకను డంప్ చేయాలి, సాయంత్రం వరకు చెయ్యి పని అని అన్నాడు. అంటే నేను ఆ పని అప్పచెప్పింది మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసిన. 500 ఇటుకలు, ఒక 2 ఆత్గాడిస్ అంటారు, అంటే ఈ భుజానికి వేసి గుంజుకుంటూ వెళ్ళాలన్నమాట. తను మధ్యాహ్నానికి అన్నానికి వచ్చిన తర్వాత, తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, ఇక నువ్వు నా దగ్గర పని పెట్టుకుంటా నిన్ను అని చెప్పి అట్లా తన దగ్గర పనిచేస్తూ మిగతా మేస్త్రీలకంతా పరిచయాలు ఏర్పడి, అప్పటికి తెలుగులో ఇంగ్లాండ్ లెటర్లు రాసేది, అప్పటికి సెల్ ఫోన్ లేవు. ఈ తెలుగు వాళ్ళంతా నన్ను బాగా, అప్పటి 10th చదువుకున్నా కాబట్టి ఈ దగ్గర ఉండి లెటర్లు రాయించుకునేవాళ్ళు. గుజ్జ గల్లీ దగ్గర ఉండేటోని నేను, ఏది బొంబాయిలో. సో 30 రూపాయలు అప్పుడు రోజు కూలి, 30 రూపాయలు అడ్డ మీద. అది నా పని చూసిన తర్వాత అప్పటికి మైనర్లకు 20 రూపాయలు అట్లా ఇచ్చారు, కానీ నా పని చూసిన తర్వాత 30 రూపాయలు డైరెక్ట్ ఇచ్చేసింది నాకు. 30 రూపాయలు ఏం సరిపోతుందంటే అక్కడ ఇంటి అప్పటికి 85-86 ఆ ప్రాంతం. 10th క్లాస్ నాది 87లో కంప్లీట్ అయింది. అప్పుడు అడ్డ మీద కూలి 30 రూపాయలే. కరెక్టే, 30 రూపాయలతో ఇంటి అద్దె. కానీ రోజు అంటే ఇంటి అద్దె అంటే స్లమ్ ఏరియాలో దాదాపు ఒక చిన్న రూమ్లో దాదాపు 7-8 మంది 10 మంది ఉండేవాళ్ళం. 10 మంది ఒక్క రూమ్లో ఉండేటువంటి ఆ స్లమ్ ఏరియా అది అలాంటిది. కాబట్టి దాంట్లో కూరగాయలు కానీ అన్నం కానీ అవన్నీ ఖర్చులు వెళ్ళేది. సో అట్లా నేను గోరగాం అడ్డ మీద పరిచయాలు ఏర్పడ్డ తర్వాత అందరూ పరిచయాలు ఏర్పడి పనికి తీసుకుపోవడం మొదలుపెట్టారు. అయితే ముఖ్యంగా దీంట్లో గోరగాం దాంట్లో ఈస్ట్లో దుబేద్ అని చెప్పి ఒక సూపర్వైజర్ సివిల్ ఇంజనీరింగ్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన ఒక స్కూల్లో కాంట్రాక్ట్ పట్టుకున్నాడు, బాత్రూమ్లు ఇవన్నీ రిపేర్ చేయడానికి. అక్కడ నేను నా మిత్రునితో పనికి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ పిల్లలను వాళ్ళందరినీ చూసినప్పుడు, నేను సిమెంట్ తోటి బాగా నిండిపోయి ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంది, ఇట్లా ఎందుకు అయింది అని చెప్పి ఒకసారి నేనుగా అర్థం చేసుకున్నాక, నేను పనిచేసే విధానంలో కూడా కమిట్మెంట్గా అతను చూసిండు. అరే నీకు ఫిక్స్ పగార దేంగే, तुम मेरे पास काम करो, तू अच्छा कर रहे हैं అంటే नहीं सब मैं जरूरी मुल्क जाएंगे, కాలేజ్ में పడేంगे అని చెప్పి అన్న. नहीं रे तुम्हारा లైన్ తుడిగాయి రే అన్నాడు. అన్న తర్వాత కొన్ని రోజులకే సమ్మర్ వచ్చిన తర్వాత మా తాతగారు చనిపోయిండు. అప్పటికి నేను
ఒక బలంగా నిర్ణయించుకున్నా మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి. మా ఊర్లో ముగ్గురం మొత్తం 5ఊరికి ముగ్గుట్లో నాతో పాటు ఇంకో అతను 10th క్లాస్ ఆపేసిండు, ఇంకో అతను ఇంటర్ చేస్తున్నాడు. అంటే కాలేజ్ చేస్తే గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుంది అనేది ఒకటి వినిపించింది నాకు బొంబాయిలో ఉన్నప్పుడే లెటర్లు రాయడం వల్ల. సో కాలేజ్ చేయడం వల్ల డబ్బులు గవర్నమెంటే ఇస్తుంది, హాస్టల్స్ కూడా ఉంటాయి అనేది ఒకటి నాకు అర్థమైంది. సో అప్పుడు మళ్ళీ నేను బొంబాయికి వెళ్ళి వచ్చి మా తాత అంత్యక్రియలు పాల్గొన్న తర్వాత నాతో పాటు 10th క్లాస్ చదివి తర్వాత ఆపేసి ఇదే చెదర్గడ్డ దగ్గర సవేరా హోటల్లో పనిచేస్తున్నాడు నా క్లాస్మేట్. అతని దగ్గరికి వెళ్ళి ఎట్లాగైనా మనం చదువుకోవాలి ఏంది అని అంటే, తను ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత బాగా అప్యాయంగా మాట్లాడి కూర్చోబెట్టి టీ తాపి, ఆ రాత్రి అంతా దానికి ఎదురుగా ఒక చెవ అని ఉంటుంది సర్కిల్, ఆ సర్కిల్లో పడుకొని రాత్రంతా ఖచ్చితంగా మనము కాలేజ్ చేయాలి, నువ్వు నాతో పాటు ఉండు ఏం కాదని అతనికి కొద్దిగా నచ్చజెప్పి మేమిద్దరం వెళ్ళి మళ్ళీ నారాయణపుర స్కూల్కి వెళ్ళి సర్టిఫికెట్లు టీసీలు అవన్నీ తీసుకొని మల్క్పేట్ కాలేజీ అట్లాగే 3 ఇంటర్మీడియట్ కాలేజీలలో అప్లై చేసిన. తనకేమో చించలగూడలో వచ్చింది, నాకేమో మల్క్పేట్ ఈవినింగ్ కాలేజ్ వచ్చింది. ఈవినింగ్ కాలేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ సమ్మర్ వెకేషన్ రాగానే మళ్ళీ బొంబాయి బాట పట్టేది నేను. అంటే 2 నెలలు అక్కడ పని చేసుకుని అడ్డమైన పరిచయాలు ఏర్పడ్డాయిగా. అట్లా మళ్ళీ మా అమ్మ కొంత పంపేది, రైస్ పంపేది, మా అన్న కొంత సహకారం చేసేది. ఇట్లా ఇంటరు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ బై లక్కీలో ఒక సబ్జెక్ట్ పోతుంది ఇంగ్లీషు. మళ్ళీ నేను బొంబాయిలో ఉన్నప్పుడే ఇంటర్లో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు మధు అని, తను నా గురించి ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళి రిజల్ట్ తెలుసుకుంటాడు. ఒక్కటే సబ్జెక్టు పోయింది అని తెలుసుకుని లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే ఆ లెటర్ చదువుకొని, నువ్వు నరసింహ నువ్వు వస్తే ఆ సబ్జెక్ట్ కూడా వెళ్తుంది, వచ్చి ఎగ్జామ్ రాసుకో అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చి ఎగ్జామ్ రాస్తా. కోటిలో ఒక విక్రమ్ గైడ్ బుక్ తీసుకుంటా, వారం రోజులు చదువుతుంది. చదివితే 54 మార్కులు వస్తాయి. సూపర్. ఇంటర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము నేను మా ఊర్లో పాస్ అయింది. సో పాస్ అయిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ ఏంటి, డిగ్రీ చేయాలి కాబట్టి ఈ అబ్బాయి నాతో పాటు ఇంటర్ వరకు రాగలిగిండు, చెంచల్గూడ చదువుకున్న అతను. ఆ తర్వాత ఇక అతను వేరే పనిలోకి వెళ్ళిపోయాడు. అతనికి 2 తమ్ముళ్ళు 3 ఉండేది, వాళ్ళ అమ్మ నాయన కూడా లేరు, చాలా పేదరికం. నాకంటే మా అమ్మ మా అన్న మా మామ కొంత హెల్ప్ చేశారు, కానీ తనకి ఎలాంటి హెల్ప్ లేదు కాబట్టి ఇంటర్ నుంచి తను డ్రాప్ అవుట్ అయ్యిండు. ఆ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ అంబేద్కర్ కాలేజ్లో సీట్ వచ్చింది, బీకామ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు ఈ శివగంగ థియేటరు సరూర్ నగర్ రోడ్లో పేషెంట్స్ కోసం కట్టుకుండాలి తాత ఎప్పుడో, ఆ రూమ్లలో కిరాయికి ఉండేది. మేము 80 రూపాయలు కిరాయి, నాకు 20 రూపాయలు పడేది కిరాయి. సో రూట్ పాస్ అట్లా డిగ్రీ అక్కడ ఉన్నప్పుడే చదువుతూ డిగ్రీ అంబేద్కర్ కాలేజీలో చేస్తున్న క్రమంలో మళ్ళీ నేను సమ్మర్ వెకేషన్ కోసం వెయిట్ చేసేది అనమాట. పోయి మళ్ళీ 2 నెలలు అడ్డు చేసుకొని మళ్ళీ రావడం. మళ్ళీ ఇది నా డిగ్రీ మొత్తం డిగ్రీ అయిపోయేంత వరకు లాస్ట్ సెకండ్ ఇయర్ వరకు ఇది జరిగిన తర్వాత ఒకనొక టైంలో బొంబాయిలో షెల్టర్ ప్రాబ్లం అయింది, పనికి ఇబ్బంది అయింది, ఆ తర్వాత హెల్త్ పాడైంది. ఇప్పుడు నాతో క్లాస్మేట్గా పనిచేసి 10th వరకు ఇంటర్కి వచ్చి ఆగిపోయినాడు, బొంబాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ నా క్లాస్మేట్స్ అంతా మా ఊరు వాళ్ళంతా బొంబాయికి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ అక్కడే ఉండేది. వాళ్ళదంతా చూసి ఏంది నరసింహ పరిస్థితి ఘోరంగా ఉంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు, వెళ్ళిపోవడం బెటర్ కదా అని సజెస్ట్ చేసిన తర్వాత ఇక నేను ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో అనుకుంటా వీటి జంక్షన్ అని ఉంటుంది రైల్వే స్టేషన్, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. అక్కడ నేను ఒక శపథం చేసుకున్నా, ఏమనంటే ఇక బొంబాయికి రాను, లేబర్ వర్క్ రాను, దేనికి రాను, వస్తే కనుక ఒక ఎంప్లాయీగా వస్తా, ఒక పొజిషన్లో ఉండి వస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో బొంబాయికి వర్క్ మాత్రం రాను అని చెప్పి శపథం చేసుకొని లైన్లో టికెట్ తీసుకొని ఈ రైల్వేలో ఏంటంటే ఈ జనరల్ కంపార్ట్మెంట్కు ఈ అమాలీలు సీట్లు వేసుకుంటారు, వాళ్ళు కొనేసుకుంటారు. అతి కష్టం మీద దాంట్లోకి వెళ్ళి సీటు కొట్టడం అంటే మహాయుద్ధం చేయాలి.
తరుముతా ఉంటారు బలెక్కువ వారు. అవును. అట్లా నేను ప్రతిసారి నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్కినప్పుడు నాకేంటనంటే నా డిజైర్ ఏంటంటే సింగిల్ సీట్ కావాలి నాకు. చూడొచ్చు అంతా. నా కళలు అదే కళలు కనడము నేను ఎట్లా ఏంటి అనే దానికి ఒక స్థలం అది నాకు. అట్లీస్ట్ 50 రూపాయలు పెట్టైనా సీట్ కొనేటోడిని అమరలో. అంత ఎంజాయ్ చేస్తుండే నాకు ఆ సీట్ కోసం. మళ్ళీ వీటి జంక్షన్లో మళ్ళీ ఆ యుద్ధంలో మళ్ళీ వెనకకు వచ్చి ముందు పోయి మళ్ళీ ఆ సింగిల్ సీట్ కోసం ట్రై చేసి వచ్చిన. వచ్చిన తర్వాత అప్పటికి నేను డిగ్రీలోనే ఒక టైంలో ఈనాడు పేపర్లో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేసిన. నల్గొండకు ఫస్ట్ టైం ఈనాడు పేపర్లో సర్క్యులేషన్గా సేల్స్ ప్రమోటర్గా అప్పుడు అట్లా 3 నెలలు చేసిన. అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఎండింగ్లో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఇన్స్పెక్టర్గా. అప్పుడు ఆంధ్రజ్యోతి చాలా రీడింగ్ లేదు దానికి. ఆ స్టేజ్లో 2 జిల్లాల ఇన్ఛార్జిగా పెట్టిరు నన్ను. అంటే ఈనాడులో చేసిన, ఉదయంలో చేసిన, అట్లా ఒక పార్ట్గా అట్లా చేసేది కొన్నిసార్లు. ఆ క్రమంలో అప్పుడు లా కంప్లీట్ అయింది. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేసుకొని లా కంప్లీట్ అయింది. ఇట్లా నాకు బాంబాయిలో పనిచేస్తున్నప్పుడు చదువు పట్ల ఖచ్చితంగా చదవాలనే ఒక కాన్సెప్టు. అంతకంటే ముందు ఈ లాకు కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేయాలనేది నా కోరిక. నా రూమ్మేట్ ఏషప్ అనే అతను ఎంకామ్ సీట్ కోసం ట్రై చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీలో సీటు కన్ఫర్మ్ అయింది, కానీ 3000 రూపాయలు కట్టలేక ఆ సీట్ పోగొట్టుకున్నా. దాని తర్వాత బాధపడుతుంటే ఏషప్ అని నా రూమ్మేట్, ఎందుకు బాధపడతావా, నువ్వు ఎల్ఎల్బి ఉంది కదా, ఎల్ఎల్బి రాసుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు నాకు ఎల్ఎల్బి మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఈ బొంబాయికి పోయి వచ్చిన తర్వాత జరిగినటువంటి డిగ్రీ ఆ టైంలో ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాయడానికి తను అడ్వైజ్ చేశాడు. అట్లా లా కంప్లీట్ అయింది. సార్, బాంబాయి లైఫ్ గురించి చెప్పండి. బాంబాయి అనగానే స్లమ్ ఏరియా, ఒక మాఫియా, అదంతా డిఫరెంట్ కనిపిస్తుంది. మీరు పడ్డ కష్టాలు ఏంటి? అక్కడ కూడా మాఫియా మీరు ఎదురుపడిందా? మాఫియా అంటే గల్లీ గల్లీకి మాఫియా, ఒక గల్లీ ఎంచుకుంటారు వాళ్ళంతే. ఆ రాత్రి ఎవరింట్లో పడేది తెలియదు. పడడమే కాదు, ఏదన్నా సండే రోజు మటన్ తెచ్చి వండుకుంటే ఆ రాత్రి ఏదన్నా ఉంటే కనుక అది కూడా లేపుకొని పోయేటోళ్ళు అనమాట. అంత ఘోరంగా అప్పుడు 87, 86లో బొంబాయిలో మాఫియా, ముఖ్యంగా స్లమ్ ఏరియాలో. సో నాకు అలాంటిది ఏమి ఎదురు కాలేదు, కానీ భయం అయితే భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళకు, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ గన్ కల్చర్ కూడా ఉంది కదండి. గన్ కల్చరు, మాఫియా అదంతా కూడా సంత కృషి ఆ ఏరియాలో. అక్కడ గోరెగాంలో అంతా లేదు, కానీ సరే ఉన్నంత వరకు ఉన్నది. అంటే ఆ ఏరియాలో అక్కడ ఒక లీడర్ ఉంటాడు, ఒక దాదా ఉంటాడు, ఆ దాదా పర్మిషన్ తీసుకుని ఏదైనా కార్యక్రమాలు చేయాలి. అట్లా రౌడీజం అనేది భయంకరంగా ఉంటుండే. అది ఈ పేద వర్గాల మీదనే, పేదవాళ్ళ మీదనే వాళ్ళ ప్రతాపం చూపించేటోళ్ళు. సో తాగుడుగైతే ఇంకా భయంకరంగా విచ్చలవిడిగా అట్లా పనిచేసేటోళ్ళ దగ్గర దోసుకోవడం ఇదంతా. మన దగ్గర తెలుగు వాళ్ళు వెళ్ళిన తర్వాత వలస కూలి అమ్మాయిల మీద రేపులు చేయడం కూడా జరిగేవాటి వాస్తవాన్ని. అంటే తెలుగు వాళ్ళంటే కొద్దిగా చిన్న చూపు చూసేది అక్కడ చూసేవాళ్ళు. అన్నాడి అనేది పదం, అన్నాడి అనేది పదము. అన్నాడి అంటే చదువుకోనోడు, కొద్దిగా వెనుకబడ్డోడు అనేది అదొక కల్చర్. అట్లా బొంబాయి మహిళల పట్ల చులకనగా ఉండేది. మహిళల పట్ల పెద్దగా అట్లేం లేదు, అట్లేం లేకుండే. కానీ ఎంతైనా కొద్దిగా సెకండ్ కేటగిరీ మనిషిగా ట్రీట్ చేసేవాళ్ళు మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి పోయేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ మట్టి పని చేసేటోళ్ళం, మట్టి మేస్త్రి పని తప్ప ఎక్కువ, చాలా తక్కువ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ అనమాట. సో అట్లా కొంత డబ్బులతోనే వడాపావు తిని బతికే రోజులు కూడా ఉన్నాయి కదా. నా జీవితంలో కూడా అదే, వడపావే జీవితాన్ని బతికిచ్చింది. లక్షల మంది పేదవాళ్లకు వడపావు అక్కడ అద్భుతమైన ఆహారం. రోడ్డు మీద అడ్డకూలిగా పనిచేసే వ్యక్తి టిఫిన్ కట్టుకొని పని దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఉండదు. 90% వడపావు. 2 వడపావులు తింటే నీకు మంచి మీల్స్ తిన్నటువంటి ఎనర్జీ వస్తుంది. అంత అద్భుతమైన ఫుడ్ అక్కడ. సో అక్కడ పేద వర్గాలకు ఒక అద్భుతమైన ఆహారం అది. నేను కూడా వడపావులు తిని ఎన్నోసార్లు భోజనం లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. సో అది బొంబాయిలో అదొక అద్భుతమైన ఫుడ్ కల్చర్. సార్, బొంబాయి నుండి లాచాలం వచ్చారు.
అంటే లా అనేది ఇంట్రెస్ట్ కాదు, ఎంకామ్ రాలేదని లా చేశారు. ఎస్. ఎన్రోల్మెంట్ అయిన తర్వాత సీనియర్ ఎవరండి? అయితే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది. లా కంప్లీట్ అయింది, మ్యారేజ్ చేసుకోవాలని మా అమ్మ ఒత్తిడి. ఇక ఆ ఒత్తిడి కారణంగా మ్యారేజ్ కూడా ఎల్ఎల్బి కంప్లీట్ కాగానే ప్రాక్టీస్ ఎక్కడ చేయాలనేది, నా చదువు ఇంటర్మీడియట్ అంతా హైదరాబాదే. నా సొంత ఏరియా నారాయణపూర్ కాబట్టి నారాయణపూర్ కోర్టు నల్గొండ కాబట్టి నల్గొండ కోర్టులోనే పరిచయాలు ఉంటాయి, ఊరు ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడైతేనే బెటర్ కదా అని చెప్పి నా మిత్రులు ఒకరిద్దరు సజెస్ట్ చేసిరు అనమాట. అప్పటికి కొంత వామపక్ష భావజాలము, మా నాన్నగారు కమ్యూనిస్టు, కొన్ని పాటలు పాడి ఈ కల్చర్ ఉంది. ఆ తర్వాత నారాయణపూర్ హాస్టల్లో చదివేటప్పుడు కొద్దిగా సిపిఐ భావజాలం అక్కడికి పోయినా. ఆ తర్వాత కొన్ని రాచకొండ ఫీల్డ్ రేంజ్ మీద పల్లె సుద్దులు రాయడం, పాటలు రాయడం, ఇట్లా ఇదంతా జరుగుతున్న క్రమంలో కొద్దిగా విప్లవ భావజాలం ఉంది కాబట్టి ఎవరు ఆఫీస్ అయితే బెటర్ అనే దానిపైన కొద్దిగా ఆర్గనైజేషన్స్గా కొంత లింక్ ఉంది, నాకు వచ్చింది అది. సో రాఘవరంగారావు గారి పేరు వినపడి, త్రిబులార్ అంటారు. రాఘవరంగారావు అనే సీనియర్ మోస్ట్ నల్గొండ కోర్టు ఏర్పడ్డ నాటి నుంచి ఆయన ఉన్నది చాలా టాప్ సీనియర్ మోస్ట్. అట్లాగే పౌర హక్కుల సంఘం ఫౌండర్ మెంబర్ ఆయన. శ్రీశ్రీ పీరియడ్లో కూడా పత్తిపాటి వెంకటేశ్వర్లు, శ్రీశ్రీ ఆధ్వర్యంలో ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫౌండర్ పౌర హక్కుల సంఘానికి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల చరిత్ర ఉంది ఆయనకు. నేను వెళ్ళే నాటికి దాదాపు సార్ ఒక 4-5 కేసులలో అప్పేర్ అయింది తప్ప మొత్తం ఛాంబర్ ప్రాక్టీస్ అయ్యిగా నేను వెళ్ళిన నాటికి. సో అప్పుడు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత 1 year లీగల్ ట్రైనింగ్ పెట్టారు, రెడ్ టై అబ్జర్వ్ చేయాలి, సీనియర్ దగ్గర రికార్డ్స్ సబ్మిట్ చేయాలి. సో నేను సార్ దగ్గరికి సూట్ కేసు తీసుకొని కోట్ పెట్టుకొని పోయినప్పుడు ఏ ఊరు అని అంటే ఇట్లా నారాయణపురం అన్నాడు. నారాయణపురమా అంటే అవును సార్ అన్న. ఓ నారాయణపురం అంటే చాలా చైతన్యమైన విలేజ్ అది. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సార్ టచ్లో ఉంది కాబట్టి అప్పుడు పల్లె లక్ష్మారెడ్డి ఆయన సమకాలికులు, ఆయన ఈజ్ ది వన్ ఆఫ్ ది ప్రామినెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మా మండల ఏరియాలో. అట్లా కొన్ని పేర్లు చెప్పి మీ ఉద్యమ ప్రాంతం మీది చాలా మంచి పరిణామం ఆఫీస్ని ఎంచుకోవడం కానీ అని చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది లాయర్గా. అయితే పెళ్ళి అయ్యింది, ఊళ్ళోనే కాపురం. రెండోది నల్గొండలో ఉండే పరిస్థితి లేదు, జూనియర్లకు అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, లర్నింగే రెడ్ అయ్యి కేసులు చేసే పరిస్థితి లేదు. అప్పుడు 1 year ఊర్లోనే ఉండి అట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటా సార్ దగ్గరికి అట్లా వెళ్ళి వస్తుండేవాడిని. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏంటి అసలు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏంది, కొన్ని రోజులు చౌటుప్పల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన. మెయిన్ రోడ్ కదా, ఇట్లా కేసులు బోర్డులు చూసేనా వస్తారని. చౌటుప్పల్ సెంటర్ క్రైమ్ ఎక్కువ ఉన్నాయి, అట్లా కొద్దిగా ట్రై చేసిన. ఆ బోర్డు పెట్టి 1 year దాకా నడిపించిన. అయితే మా సార్కి తెలిసింది ఇట్లా ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి అని అంటే, అడ్వకేట్ అనేవాడు ఒక ఏరియాలో ఉండాలి, స్థానికంగా ఉండాలి, రెగ్యులర్గా కోర్టుకు రావాలి, అట్లయితే నేను నమ్మి కోర్టులో కేసులు వస్తాయనంటే సరే మంచిదని ఇక నేను అప్పుడు చౌటుప్పల్ ఆఫీస్ షిఫ్ట్ చేసి వీటీ థియేటర్ వెనుక ఒక 500 కిరాయి తీసుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసి సార్ దగ్గర రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో అప్పటికి పౌర హక్కుల సంఘానికి న్యాయవాది లేడు, ఆ లోటు ఉంది అక్కడ. సార్ అప్పటికి ఛాంబర్ ప్రాక్టీస్ కాబట్టి నేను రైట్ టైంలో ఆఫీస్కి వెళ్ళిన అనేది సార్కి అర్థమైంది. ఇక నాకు పౌర హక్కుల సంఘము పెద్దగా పరిచయం లేదు కానీ కొంత ఈ విప్లవ భావజాలము కొంత ఐడియాలజీ ఉంది కాబట్టి సార్ ఆఫీస్కి వెళ్ళగానే తను ఎస్ యు ఆర్ రైట్ పర్సన్, రైట్ టైంలో వచ్చినావు అని బాగా ఎంకరేజ్ చేసేది. ఆ తర్వాత కొన్ని కేసులు కూడా ఫస్ట్ నాకు ఇచ్చింది ఎంసీ కేసులతోటి ఒక టఫ్ కేసే అది. ఆ కేసు మా ఏరియా అమ్మాయి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయాలి. అప్పటికే దాని మీద పెద్ద డిబేట్ జరిగి ఉద్యమాలు జరిగి ఇంటర్ క్యాస్ట్ అనమాట. ఈ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తుంది, నర్సు. తను కంటి అద్దాల దాంట్లో చేస్తాడు. వీళ్ళిద్దరికీ పరిచయాలు ఏర్పడి లవ్గా మారుతుంది. పెళ్లి చేసుకోమని ప్రపోజల్ చేస్తే చేసుకోడు. అతను బీసీ, ఇతను ఎస్సీ మాదిగా అమ్మాయి. దీని మీద అప్పుడున్న పౌర హక్కుల సంఘం చాలా సీరియస్గా తీసుకొని ఒక మూమెంట్ కూడా చేసింది అనమాట. అయినప్పుడు కూడా అతను వినలే.
ఉద్యమం చేసిన హక్కుల ఉద్యమ కార్యకర్తల మీదనే కేసులు పెట్టిన చరిత్ర ఉందన్నమాట. అలాంటి కేసు అది బాగా ఎక్స్పోజ్ అయింది. అప్పటికి నేను వెళ్ళే సమయానికి సార్ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి కోర్టులో వేసిండు ఎంసీ. ఇలిజిటిమేట్ సన్ ఆల్సో ఎంటైటిల్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అనమాట. ఆ ప్రొవిజన్ ఉంది, దాని మీద ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయాలి అనేది. అదర్ సైడ్ చాలా టాప్ సీనియరు, ఆ సీనియర్తో పోటీపడి ఆ కేసు సక్సెస్ఫుల్గా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయించిన. అది నా కెరియర్లో ఫస్ట్ కేసు అది. ఓకే. సో దాని తర్వాత 2000 సంవత్సరం ఎంటర్ అయింది, 1999, 2000. అప్పుడు నాకు తెలిసి పౌరకుల సంఘం నుంచి బాలగోపాల్ సారు ఆల్రెడీ హెచ్ఆర్ఎఫ్గా విడిపోయినాడు. అప్పటికే పౌరకుల సంఘం నాయకత్వము అజమ్ అలీ భుజాన్ వేసుకున్నాడు. అజమ్ అలీ టీచరు, ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. రామ్రెడ్డి అని ఇంకో కొంతమంది మిగిలిపోయారు. పౌరకుల సంఘంగా మొత్తంగా నిర్మాణం ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్మాణంలో నన్ను జాయింట్ సెక్రటరీగా పెట్టుకున్నారు. అప్పుడు పౌరకుల సంఘంలో నేను పనిచేయడం మొదలుపెట్టిన. అప్పుడు ఉద్యమకారుల కేసులు, పీపుల్స్ వారు అరెస్టు, నా నాయకత్వం కార్యకర్తలు అరెస్ట్ అయితే సార్ నాకు కేసు ఇచ్చి ఈ కేసును బెయిల్ వేయాలా అది ఇది అని చెప్పి చెప్పేటోడు. అట్లా నేను పౌరకుల సంఘంలో నా ప్రస్తావన అక్కడికి వెళ్ళి మొదలైంది. ఆ తర్వాత తీవ్ర నిర్బంధం కూడా, భయంకరమైన నిర్బంధం. అప్పటికి పౌరకుల సంఘం 5గురిని కోల్పోయింది. జాపా లక్ష్మారెడ్డి, గోపి రాజన్న, నర్ర ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మన పురుషోత్తం హైదరాబాద్లో. ఇట్లా అజమల్ మా కార్యదర్శి, నా కళ్ళ ముందరనే హత్య. అదే చెప్తున్నా. సో ఇది పౌరకుల సంఘంలో పనిచేస్తున్న క్రమంలో ఉద్యమకారుల వైపు నుంచి కేసులు వేయడం, బెయిల్ వేయడం, ట్రయల్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అప్పుడు పురుషోత్తం రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌరకుల సంఘానికి, తను మహబూబ్నగర్లో ఉండేవాడు. భయంకరమైన బెదిరింపులు అవి వస్తే హైదరాబాద్కి వచ్చిండు. దిల్సుఖ్నగర్లో ఒక దగ్గర ఉండేది. ఆయనతో ఆయన బతుకున్నప్పుడు ఒక 2 ఫ్యాక్ట్ ఫైండింగ్లకు వెళ్ళినాం. ఒకటి చిట్యాల దగ్గర జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్, అది ఒకటి ఆలేరు దాంట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్. సారు వచ్చినప్పుడు ఆయన నా పురుషోత్తం వచ్చినప్పుడు ఆ 2 ఎన్కౌంటర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్లో నేను కూడా ఉన్నా. సో ఎన్కౌంటర్లో మీరు వెళ్ళారు కదా, అందులో ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి. చిట్యాల అంటే పక్కన ఊరు ఉంటుంది, ఆ ఊరు పేరు వస్తలేదు. ఆ ఊళ్ళో వీళ్ళు తోటలో షెల్టర్ తీసుకుంటారు. ఏది బతాయి దగ్గర, రామన్నపేట కాదు, ఇది ఇటువైపు వస్తుంది, చిట్యాలకు ఇటువైపు వస్తుంది, మునుగోడు ఆ ప్రాంతంలో వస్తుంది అనమాట. ఆ గ్రామంలో తోట ఉంటుంది, పెద్ద తోట, ఇది బతాయి తోట. ఆ బతాయి తోటలో వీళ్ళు షెల్టర్ తీసుకుంటారు. మా తోట కానుకొనే ఇండ్లు ఉంటాయి అన్నమాట. అయితే అది ఎట్లా లీక్ అయిందో ఏమో కానీ మొత్తంగా పెద్ద ఎన్కౌంటర్, దాంట్లో దాదాపు 7-8 మంది చనిపోతారు. దాంట్లో మా ఏరియాలో కట్ట రామస్వామి అని దళనాయకుడు, ఆయన కూడా చనిపోతాడు. దాంట్లో ఆ ఎన్కౌంటర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్లో నేను కూడా పాల్గొన్నాను. అక్కడ ఆలేరులో ఒక వాగులో ఒక దళ సభ్యుడిని చంపేస్తారు. అది ఎన్కౌంటరే. చంపినప్పుడు అక్కడ కూడా వెళ్ళాము. అట్లాగా ధర్మోజిగూడెంలో ఒక అబ్బాయిని చంపేస్తారు, మిలిటెంట్ను. కానీ అప్పట్లో ఒక విమర్శ ఉండేదండి, చనిపోయింది నాయకులకి హక్కులు ఉంటాయా, పోలీసులకు ఉండవా అనే విమర్శ ఉండేది. ఇది ఎప్పుడు ఉంది, ఇప్పుడే కాదు. పోలీసులు కూడా పౌరకుల సంఘము కుటుంబాలే కదా. పౌరకుల సంఘము పుట్టిన నాటి నుంచే ఈ వాదన ఎప్పుడు పోలీసు వాళ్ళ నుంచి వస్తూనే ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళిందని అంటే పౌరకుల సంఘము హెచ్ఆర్ఎఫ్ విడిపోయే సమయానికి కూడా, ఆ తర్వాత ఇప్పటికీ అదే వాదన కొనసాగుతూనే ఉంది. మేము మనుషులం కామా, మా ప్రాణాలు కావా, ఉద్యమకారులకే హక్కులు ఉంటాయా, మాకుండవా అనే వాదన ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. దానికి మీ సమాధానం. పౌరకుల సంఘానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే, రాజ్యహింసను వ్యతిరేకించడంలోనే దాని పుట్టుక ఉంది. పౌరకుల సంఘం 1973లో నేపథ్యం ఏంటంటే, అప్పటికి ఎన్కౌంటర్లలో ఉద్యమకారులను చంపేస్తున్నారు కాబట్టి రాజ్యానికి చంపే హక్కు లేదు, డ్యూ ప్రాసెస్ ప్రకారం శిక్షించండి, కోర్టులో హాజరుపరిచి కోర్టులో న్యాయపరమైనటువంటి ప్రక్రియ ద్వారా శిక్షలు వేయండి అని అంటుంది. కానీ చంపే అధికారం రాజ్యానికి లేదనేది పౌరకుల సంఘం కాన్సెప్ట్. సో మరి అదే విధంగా కాకుండా దొరికిన వాళ్ళు దొరికినట్లుగా వాళ్ళు కూడా పోలీసుల్ని, రాజకీయ నాయకులు చంపారు కదా అదే టైం. అది ఆ చంపడం అనేది
నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన వరకు చంపడం అనేది పార్టీ నిర్ణయంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది అనేది నాకున్న ఐడియా. సో రాజ్యము బలమైనటువంటిది, రాజ్యము ప్రజలపైన దాడి చేసే స్వభావం ఉంది, ఉద్యమకారులను అణిచివేతలో భాగంగా బలమైన శక్తివంతమైనటువంటి రాజ్యం కాబట్టి ప్రజలకు ఇక్కడ అంత శక్తి లేదు. వాయిస్లెస్ ఆఫ్ వాయిస్ అనేది పౌరకుల సంఘం గొంతుక కాబట్టి ప్రజల వైపు నుంచి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి దానిపైన మాట్లాడడానికే పౌరకుల సంఘంగా ఉంది. రాజ్యానికి అనేక మెకానిజం ఉంటుంది. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ఉంది. పోలీసు యంత్రాంగంలో రాజ్యం వారి యొక్క మంచి చెడులు కానీ వారి యొక్క బాగోగులు కానీ చూసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరూ లేరు. చంపినా కొట్టినా ఏం చేసినా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ ది పౌరకుల సంఘం ఏంటంటే ఒక వాయిస్లెస్ ఆఫ్ వాయిస్ పీపుల్ గొంతుకగా ఇది ఎదిగింది. దీని మీద అనేక రకాల ప్రచారం ప్రభుత్వం చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. కానీ పౌరకుల సంఘము ఎప్పుడైనా అదే స్టాండ్ మీద ఉంది. ఆ స్టాండ్ నువ్వు పక్కకు జరగలేదు కాబట్టి రాజ్యహింసను వ్యతిరేకించడంలో భాగంగానే పౌరకుల సంఘం ఆవిర్భవించింది. అదే పంతను కొనసాగింది. అదే పందాలో నిర్బంధం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మీరు చూసిర్రు ఎంత భయంకరం అని అంటే అంత భయంకరంగా హక్కుల ఉద్యమం పైన ఉక్కుపాదం మోపింది. అందుకే అజమాలి ఎన్నిసార్లు తెగ్గూసినా మళ్ళీ మళ్ళీ చిగురించేదే పౌరకుల సంఘం అని తను చనిపోయక ముందు అనంతపురం మహాసభలకు వెళ్ళినప్పుడు ఆయన నినాదం రాస్తాడు. మీ సమకాలికులైన పురుషోత్తం గారు నాకంటే చాలా సీనియర్, నేను చాలా జూనియర్. అజాం గారు మీకు సమకాలీన. ఆయన నాకంటే సీనియర్. వీళ్ళిద్దరు హత్యం చెప్పండి ఎలా జరిగింది? ఇక్కడ సరూర్ నగర్లో ఇక్కడ జరుగుతుంది. పట్టపగలు ఆయన కిరాణా షాప్కి వస్తే చంపేస్తాడు. అది దాదాపు 18 కత్తిపోట్లు ఆయనకు. ఆ టైంలో ఏంటంటే పౌర హక్కుల సంఘము ఆ హత్య మీద అనేక మందిని కదిలిచ్చింది. అనేక మంది ఇంటలెక్చువల్స్ ప్రజలు వేలాది మంది చిన్నతాండ్రపాడుకు వెళ్ళడం జరిగింది. చిన్నతాండ్రపాడు పురుషోత్తం అన్న ఊరు. ఆ ఊరుకు లక్షలాది మంది కదిలేరు. ఆ హత్య ఏంటి అని అంటే పోలీసు వాళ్ళ ఎన్కౌంటర్లు బూటకం అని, ఈ బూటకం ఎన్కౌంటర్లన్నీ పోలీసు హత్యలేనని బాగా ప్రచారం చేయడంలో చాలా కీలక పాత్ర పురుషోత్తం గారు ఎత్తుకున్న సమయంలో అది ఖచ్చితంగా టార్గెట్ అయ్యిండు. టార్గెట్లో భాగంగా ఈ సరెండర్ నక్సలైట్స్ను ప్రోత్సహించడం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హత్య జరిగిందనేది. నేను లేను, ఆయన కిరాణా షాప్కు వచ్చినప్పుడు మధ్యలో ఇంటికి చేరకముందే ఆయన పైన దాడి చేసి అతి దారుణంగా చంపేస్తారు. అది ఈ హత్య జరిగిన తర్వాత ప్రజల్లో చాలా కదలిక వస్తుంది, ఖండిస్తారు. గద్దరన్న లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పాటల ద్వారా కళాకారులు చాలా పెద్ద ఎత్తున నల్గొండ నుంచి మేము కూడా వెళ్ళి అక్కడ జ్యోతక చేతిలో చెయ్యేసి అంటే ఈ మర్డర్ చాలా దారుణమైందని చెప్పడం, ప్రజలు సానుభూతి చెప్పడం, ఇదంతా కదలిక పెద్ద ఎత్తున కదిలింది. ఇది రాజ్యానికి సరిపోలే. అంటే ఈ హత్యతోటి ఆపాలనుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది ఆగకుండా పెళ్ళువలాగా ఎగిసిపడింది జనాలలో. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి, ఇంకోటి చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది నేను అనుకున్నా. అప్పుడు ఈ సంస్మరణ సభలు పెట్టాలి, అన్ని జిల్లాల్లో నడుస్తుంది, మన జిల్లాలో కూడా సంస్మరణ సభలు పెట్టాలనేది అజమాలి మాతో కూర్చొని 2-3 సార్లు మాట్లాడుకోవడం జరిగింది. జరిగిన తర్వాత అప్పటికే అంతంపేటలో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, నారాయణపురం అవతల మరిగూడ దగ్గర. ఆ డెడ్ బాడీ విషయంలో ప్రిజర్వ్ చేయమని మేము చాలా సీరియస్గా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇదంతా జరిగింది. 1 వారం రోజులు ప్రిజర్వ్ అయింది ఆ డెడ్ బాడీ. ఆ తర్వాత అంతంపేట ఎన్కౌంటర్లో వాళ్ళు డెడ్ బాడీ వదిలిపెట్టి వెపన్ ఎత్తుకొని పోయినప్పుడు శివధర్ రెడ్డి గారు అప్పుడు ఎస్పీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు మైండ్ పెట్టి ఎస్కేప్ అవుతారు. అది తుడిలో తప్పిన ప్రమాదం అనేది ఒక పెద్ద సంచికగా మారుతుంది అన్నమాట. సో సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. అప్పుడు ఈ పోలీసులు ఎన్కౌంటర్లన్నీ బూటకం అని అజమాలి స్టేట్మెంట్ ఇవ్వడం, పౌరకుల సంఘం పీపుల్స్ వార్ జేవ్ సంస్థ అని ఎస్పీ గారు ఇవ్వడం కౌంటర్గా జరుగుతుంది బాగా ఈ న్యూస్లలో.
సో మొత్తంగా చాలా కమిట్మెంట్గా అజమ్ అలీ పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడో దగ్గర బ్రేక్ పెట్టాల్సిందనేది ఆ కుట్ర కావచ్చు. మేము సంస్మరణ సభ డిసైడ్ చేసుకున్నాం నవంబర్ అనుకుంటా 18 తారీఖు, 4 తారీఖు అనుకున్నాం. అది 11కు వాయిదా పడ్డది, 11 నుంచి రద్దు అయింది. ఆ తర్వాత 18 నాడు అంబేద్కర్ కమిటీ హాల్ని బస్ స్టాండ్ దగ్గరనే మా కోర్టు పక్కనే ఇక అక్కడ సభ ఏర్పాట్లు చేసుకున్నాం. అప్పటికి ఎవరు వస్తలేరు, బాగా కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడ్డది. మా సభ్యులమే ఉన్నాం మేము. ఆ తర్వాత అజమ్ అలీ ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళినాం, మేము లోపల ఉన్నాం. గుంటూరు నుంచి రాజారావు రావాల్సి ఉంది, మా లక్ష్మణ్ ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. ఈ లోపే ఆ టెలిఫోన్ బూత్ ఉంటుంది, టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయడానికి సహచర మిత్రులకు రావడానికి ఫోన్ చేసినప్పుడు అక్కడే అటాక్ చేసి ఆయన కొద్ది దూరం వచ్చి చెప్పు ఏదో తెగుతుంది, ఇట్లా కూలబడతాడు. కూలబడ్డాకనే గేరేసి చుట్టూ గేరేసి నరుకుతుంటారు. అప్పుడు మేము లోపల ఉండి చూసి మళ్ళీ లోపలికి వచ్చే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాం. సో అక్కడ మర్డర్ జరిగిన తర్వాత వెంటనే మొత్తము రాష్ట్ర కమిటీ గద్దరన్న, వరవర్రావు వీళ్ళంతా వచ్చి మిర్యాలగూడకు షిఫ్ట్ చేస్తారు. నేను అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ మిర్యాలగూడ అంత్యక్రియలకు అందుకుంటా. అంటే అప్పటికి ఏంటంటే ఈయన ఎక్కడ పోయిండు అనేది కొద్దిగా ఆందోళనగా ఉన్నదనమాట. ఫోన్లు లేవు, అప్పుడు ఏం లేవు. నేను ఎట్టు పోయిండు అనేది ఒక ఆందోళన క్రియేట్ అయింది. మళ్ళీ నేను అంత్యక్రియలకు చేరుకున్న మిర్యాలగూడ వచ్చే వరకు. సో మొత్తంగా ఏంటంటే హత్య అతి దారుణమైన హత్య. తెల్లారే మా పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీనామా, అది చాలా డిమోరల్ చేసినటువంటి, అది కొంత ఆ స్టెప్ తీసుకోవాల్సి లేకుండే కానీ తీసుకున్నాడు. ఆయనకి ఎంత బెదిరింపులు వచ్చాయో, అంటే బెదిరింపులు అంటే ఒకవైపు ఇది జరుగుతుంది, అంత్యక్రియలు ముగింపు దశకు వచ్చినాయి, కొంత జరుగుతుంది. ఇంకోవైపు ఈ వార్త వచ్చేసరికి కొద్దిగా పౌర హక్కుల సంఘం మీద కొంత సెట్ బ్యాక్, అంటే కొంత రిమార్కబుల్గా అనేది వచ్చింది. సార్ అప్పట్లో పౌర హక్కుల గురించి మాట్లాడే వ్యక్తుల్ని టార్గెట్ చేసి చంపడం అనేది నయీం గ్యాంగ్ పని. మరి అదే నయీం గ్యాంగ్ మిమ్మల్ని టార్గెట్ చేయలేదా? అదే ఆ క్రమంలో ఏమైందంటే ఇక నా ముందల అంటే ఈ భయంకరమైన హత్య ఒకవైపు, ఇంకొక వైపు అసలు ఏంది ఈ మనుషుల ముందలనే చంపడం ఏంటి అనేది కొంత నేను మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేయలేనేమో, చేస్తే చాలా సీరియస్గానే ఉంటుందేమో అని చెప్పి ఒక గందరగోళం అయితే పడ్డా. కానీ రాజీనామా అయితే చేయలేదు. రాజీనామాకు ప్రయత్నాలు, ఫోన్లు వచ్చినాయి, చేయాలి అందరు చేస్తూ నువ్వెందుకు చేయవని అంటే నేను చేయను అని చెప్పేసిన, చేయలేదు కూడా. సో చేయని కారణంగా నేను ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ చేయడం కరెక్ట్ కాదేమో అని మళ్ళీ బొంబాయి బాట పట్టాల్సిందేనా అని కూడా ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు నా మిత్రుడు ఇక ఒక చిన్న లెటరు ద్వారా చాలా అద్భుతమైన పదాలు ఉంటాయి అందులో, అది నన్ను ఆపింది ఇక ఆ నిర్ణయాన్ని. సో అది ఆపడంతో ఇక నేను ఆగిపోయి కొద్దిగా స్లోగా లో ప్రొఫైల్గా, అంటే మరీ అంత కాకుండా కొంత అక్కడ స్లోగా నిలబడిపోయినా. దాంతో నల్గొండ కోర్టులోనే కొంత గ్యాప్ ఇచ్చి 1 month అట్లా గ్యాప్ ఇచ్చి కొంత అట్లా స్లోగా ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఉద్యమకారుల కేసులు మళ్ళీ మొదలవుతున్న క్రమంలో నాకు తెలిసి చర్చల పీరియడ్ అది 2004 నల్లదండు ముఠ, అది భయంకరమైన దాడులు. నేను ఇవన్నీ భయంకరంగా దాడులు చేయడము, ఏదన్నా అవకాశం ఉంటే పోలీసు వాళ్ళ కంటే ముందే వాళ్ళు చేరుకొని అట్లా చాలా భయంకరంగా చంపడము, మాయం చేయడం, ఇదంతా మొదలవుతున్న క్రమంలో ఇక నేను కొంచెం ప్రాక్టీస్లో నిలబడి కొంచెం చేస్తున్న క్రమంలో అప్పుడు ఒకటేంటి అంటే నా గురించి సమాచారం తెలుసుకున్న నయీము ఫోన్లు చేయడం మొదలుపెట్టింది. ఫోన్లు అంటే నేను మేజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యి రాయాలనే ఆలోచనతో అప్లై చేస్తే ఎగ్జామ్ పీరియడ్లోనే వరంగల్లో సెంటర్ పడ్డది. వరంగల్ బయలుదేరుతున్న క్రమంలో ఫోన్ వచ్చింది. ఫస్ట్ అన్నతోటి మొదలవుతుంది ఫోన్ కాల్, అన్నతోటి మొదలయ్యి ఆ తర్వాత అన్న నువ్వు కలవాలని అంటే నేను ఎందుకన్నా కలిసేది అని నేను, లేదు నువ్వు కలవాలంటే
అట్లా 2-3 సార్లు మాట్లాడి కట్ చేసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అయినా కానీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఆ తర్వాత క్రమంలో ఈ కేసులు చేస్తున్న క్రమంలో ఆయన అజమాలి మర్డర్ కేసులో అపియరెన్స్ కావాల్సి ఉంది, బెల్లిలలిత కేసులో, ముక్క కరుణాకర్ కేసులో అపియర్ కావాల్సి ఉంది. కోర్టులో నేను ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ముఖ్యంగా కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం వల్ల తనకు మరి ఏం అనుమానం వచ్చిందో ఏమో కానీ ఇతను ఉండడం ఇక్కడ డేంజర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నట్టుండు. ఇక నన్ను ఫోన్లల్లో బెదిరించి ఖచ్చితంగా నువ్వు కలవాలనేది ఒకటి. ఈలోపే కావలి యాదగిరి కేసులో ఒక 15 కేసులు, అట్లాగే భారతక్క అరుణ అని 75 కేసులు. ఆ 75 కేసులలో నల్గొండ ట్రయల్ కోర్టులే అన్ని. ఈ కేసులలో ఈయనకు బెయిల్ వచ్చింది 2-3 నెలల తర్వాత. ఆమె కేసులు 3 నెలల తర్వాత నల్గొండకు ట్రయల్కి వచ్చినాయి. ఓకే. ఈ క్రమంలో సీరియస్గా బెయిల్ మీద రిలీజ్ కావడం, కావలి యాదగిరి ఇంత తొందరలో బెయిల్ రావడం ఏంటనేది ఎస్పీ గారు పిలిపియడం, మాట్లాడడం, ఇదంతా ఇదే సమయంలో ఒరిస్సాలో ఒక దాడి జరగడం, ఇది ఆ సముద్రంలో పోతుంటే 35 మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అది పెద్ద ఇన్సిడెంట్ అది. ఆ క్రమంలో ఎండ్రికిచ్ల పేరుతోటి ఫోన్లు, ఒరిస్సా ఎండ్రికిచ్చ ఆ పేరు పెట్టి నేను కోర్టులోనే బాంబులు వేసి చంపుతామని యాదగిరికి నాకు. ఇక చాలా టెన్షన్ క్రియేట్ అయింది. అప్పుడు యాదగిరి అవుట్ రైట్గా బయటకు వచ్చి నాకు నా న్యాయవాదికి ఏది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం అదంతా అప్పుడు జరిగింది. అట్లా డేట్లతో సహా ఆయన నేను ఈరోజు వస్తున్న కోర్టుకు మీ వాళ్ళని రమ్మనండి, మా వాళ్ళు ఎవరు అనేది నేను రమ్మనంటే మా వాళ్ళు ఎవరు అనేది నేను పరిశాను. ఓ డేట్ కూడా చెప్పి ఈరోజు రమ్మనంటే ఇక నేను మనసులో పెట్టుకొని మళ్ళీ మా బ్రదర్ ఉంటారు కాబట్టి ఒక 1 వీక్ బొంబాయికి వెళ్ళడం ఇది జరిగింది. ఇంకో వీటిలో మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు కదా? చేశాను కానీ చూడడానికి వెళ్ళిన మా వదినే మా వాళ్ళు ఉంటారు అక్కడ, ఓన్లీ విజిటింగ్ జస్ట్. అప్పటికి పిల్లలు ఉన్నారు, 2 నా కూతుర్లు కాబట్టి జస్ట్ అట్లా 1 వీక్ పోయొద్దామని అట్లా వేసిన అనమాట. ఈయన డేట్ చెప్తుండగా ఈ డేట్కు మరీ అంత నిక్కచ్చిగా ఉండడం ఎందుకు, 1 వీక్ అట్లా పోయొద్దామని అట్లా టూర్ వెళ్ళినాను. టూర్ లాగా అనుకో, బొంబాయి కొంత అట్లా తిరిగి వచ్చినాము. మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలకు వెళ్ళి అడ్డ మీదకి వెళ్ళి ఒకసారి చూసుకొని జూహు బీచ్ చూపించు. అది చాలా ఇదిగా ఉంటుంది. చర్చి బొరివల్ నుంచి చర్చి ఘాట్ వరకు జూ చేపట్టి అంటారు అక్కడ సంతకృషి దగ్గర. అదే చాలా ఎక్సలెంట్ ప్లేస్. అక్కడ పోవడం 1 వీక్ అట్లా గడిపి వచ్చేసిన వచ్చేసి మళ్ళీ యథావిధిగా చేస్తూనే ఉన్నా. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అది ఒక మ్యాట్రిమోనియల్ కేసు డీల్ చేస్తున్నా. ఆ క్రమంలో తను ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. నేను వైఫ్ ఉన్నా, హస్బెండ్ వైపు వేరే అడ్వకేట్స్ ఉన్నారు, కానీ అక్కడ దాకా పోయింది ఇష్యూ. ఆయన దాకా పోయింది అనేది నాకు కూడా తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చిన ఒక మిత్రుడిని ఎత్తుకొని వెళ్ళారు. తను 1 గంటలో మాట్లాడొస్తున్న వ్యక్తి రాకపోయేసరికి నేను కాల్ చేసేసరికి అతను కష్టంలో ఉన్నాడు. ఆయన నయం కష్టంలో ఉన్నారు, ఆపరేషన్ చేస్తున్నారు ఇక ఆయన. ఆ టైంలో నేను ఫోన్ చేస్తే ఎవరిదిరా ఈ ఫోన్ అని అంటే, దర్శనం పౌరకుల సంఘం ఉంది కదరా, ఆడు నీకెట్లా తెలుసురా అని చెప్పి ఇక టార్చర్ భయంకరంగా. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి ఎవరండి? విక్టిమ్ వైపు మీరున్నారు, భర్త వైపు నుంచి వెళ్ళింది అక్కడ దాకా. అంటే ఏదో సెటిల్మెంట్ కానిస్తలేడని రకరకాల భర్తను కాదు, మీడియేటర్ ఒక మిత్రుడు వచ్చి కాంప్రమైజ్ చేయడానికి ఆయనను కొడుతున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి 1 అవర్లో పోతా, ఇట్లా సెటిల్మెంట్ ఉంది, ఈ కేసులో సెటిల్మెంట్ చేయడానికి పిలుస్తున్నారు, నేను అమ్మాయి వైపు నుంచి ఉన్నా, మాట్లాడడానికి పోతున్నా అని చెప్పి పోయిండు. ఆయనకు తెలియదు నయం దగ్గరకని, తెలియదు. మీడియేటర్ కూడా అతను అట్లే పిలిచిండు మాట్లాడేది ఉందని. తను వెళ్ళేసరికి లిఫ్ట్ చేసిర్రు, ఇంకా రాలేదని నేను కాల్ చేసిన. ఆ కాల్ ఆయన కనెక్ట్ అయింది. ఎవడ్రా వీడు అనేసరికి ఇది వచ్చింది. ఆ తర్వాత పట్టేయాల్సింది, ఆయనను తీసుకురావాలని చెప్పి బాగా కొట్టి ఓ దగ్గర వదిలేస్తే తను 3 డేస్ తర్వాత నన్ను పిలిపించుకొని సీరియస్గా చెప్తాడు, నిన్ను ఖచ్చితంగా టార్గెట్ ఉంది, పిలిపిస్తాడు, ఏదేమైనా కూడా ఉంటే డేంజర్ జోనే అన్న తర్వాత అప్పటికి నాకు కొద్దిగా సిగ్నల్స్ ఉన్నాయి, ఏదో జరిగేటట్టే ఉంది అనిపించింది. అప్పుడు జెడ్పీ వెనుక ఉండేటోడిని, జిల్లా పరిషత్ వెనుక చిన్న రూమ్లో. అప్పుడు సీరియస్నెస్ ఉందనేది నేను గమనించి చిన్నగా ఒక లాక్ వేసి పిల్లలు తీసుకొని చౌటుపల్లి మా అత్తగారింటికాడ పెట్టిన. అత్తగారింటికాడ పెట్టి నేను ఇక మా బామ్మర్దిని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి రఘునాథ్ను మా
ఫ్రెండ్, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ ఎవరండి? రఘునాథ్. ఆహా. ఆయన దగ్గరికి వెళ్ళి ఇష్యూ ఇట్లా చెప్తే తను ఏమన్నాడంటే అనంతపురం వెళ్ళు శేషయ్య సార్ దగ్గరికి. అప్పుడు శేషయ్య గారు మా ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఒక 2 days తర్వాత తను ఏం చేసిందంటే మళ్ళీ ఇక్కడ డేంజర్గా ఉంది కదా, నువ్వు ఢిల్లీకి వెళ్ళడం బెటర్ ఏమో అని మళ్ళీ ఢిల్లీ మిత్రునికి కాల్ చేసి మనోడు వస్తుండ అని అంటే, ఇక అప్పుడు నేను మళ్ళీ అనంతపురం నుంచి కరెక్ట్ ఇమ్లిబండ్ బస్ స్టాండ్లో దిగిన నాకు కాల్ వచ్చింది. ఏమనంటే ఇంటికి పోయిండు ఒక అడ్వకేట్ మిత్రుడు, వాళ్ళ వైపు నుంచి డిఫెండ్ చేసి ఒక జూనియర్ పోయి నర్సింహేడున్నావు అని అంటే ఎందుకు చెప్పానంటే ఇంటికి లాక్కుంది కదా అన్నాడు. అవును అని చెప్పిన. ఎందుకు చెప్పు అని అంటే బాయ్ సాబ్ పిలుస్తుండు రమ్మన్నాడు అన్నాడు. ఏం బాయ్ సాబ్ అని అంటే నయం బాయ్ అన్నాడు. ఎందుకు అని అన్నాడు. ఏమో అబ్బా రమ్మన్నాడు, ఖచ్చితంగా తీసుకురమ్మన్నాడు అని అన్నాడు. అంటే నేను లేనని చెప్పు, ఆల్రెడీ నల్గొండ జిల్లా వదిలిపెట్టి నేను వెళ్ళిపోయిందని చెప్పు. నేను లేనబ్బా. కాదబ్బా నువ్వు రావాలి ఖచ్చితంగా అని అన్నాడు. నేనైతే ఆల్రెడీ లాకేసి నల్గొండ వదిలిపెట్టే వెళ్ళిపోయినా, లేను కాబట్టి ఇదే చెప్పు అని అంటే ఇక తర్వాత చెప్పిండటగానే తను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు దగ్గర కలిసినప్పుడు చెప్పిండు, నువ్వు ఆ రోజు రాకపోవడమే బెటర్ అయింది, వస్తే నేను కూడా నీకు గ్యారంటీ ఇచ్చేటోని కాదని. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళి ఒక 4 రోజులు ఉన్నా. చంద్రబాబు నాయుడు ఓడిపోయి రాజశేఖర రెడ్డి చర్చల సందర్భంలో ఆయన గెలిచిన తర్వాత ఈ చర్చలు ఇదంతా వాతావరణంలో మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో టీవీ టవర్ దగ్గర ఒక రూమ్ తీసుకొని నల్గొండకు షిఫ్ట్ అయ్యి, నల్గొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినా హైకోర్టులో ప్రాక్టీస్ చేద్దామని. సో టీవీ టవర్ పైన ఒక ఇల్లు తీసుకొని ఉన్న క్రమంలో ఇక నాకు హైదరాబాద్ కూడా సెట్ కాలేదని తెలిసింది నాకు. ఎందుకనంటే ఆ సీనియర్ ఆఫీసు లేదు, చిన్నపిల్లలు మెయింటెనెన్స్ ఇదంతా. ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ అంతా నాకు ఇన్కమ్ సోర్స్ అనిపించకపోయేసరికి నేను ఇక మా రఘుకు చెప్పిన, రఘునాథ్కు, నేను మళ్ళీ సెట్ బ్యాక్ వెళ్ళిపోతా, హైదరాబాద్ నాకు సెట్ అయ్యేటట్లేదు అంటే ఉండబ్బా చూద్దాము అది ఇదని అన్నాడు. ఇక ఓ రోజు నేను వెళ్ళిపోతాను అంటున్న క్రమంలో ఇద్దరం హైకోర్టుకు పోయి రిటర్న్ వస్తుంటే వరవరావు దగ్గరికి పోదాం రా అన్నాడు. అంటే ఎందుకు, నేనేం రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత ఇది పరిస్థితి నరసింహది అని అంటే సార్ ఏమన్నాడంటే, నేనే వరంగల్ నుంచి పారిపోయి వచ్చినోడిని, నల్గొండ నుంచి నిన్ను హైదరాబాద్కి రా అని అర్హత నాకు లేదు, నీ ఇష్టం నరసింహ, పరిస్థితిని అయితే చూసుకో అని అన్నాడు. ఏమక్క మాత్రం చెప్పింది పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని. సో నాకు హైదరాబాద్ సెట్ కాలేదని అనిపించింది. మళ్ళీ సమానంతో తీసుకెళ్ళి నల్గొండకి వెళ్ళి ధైర్యంగా ఏమన్నా కానీ ఇక ఢిల్లీ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, ఇక ఉన్నది ఒకటే సోర్స్ నల్గొండ ఏది ఏమన్నా కానీ ఇక నిబ్బరంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాక్టీస్ నడుస్తూనే ఉంది. భారత కేసులు చేస్తున్నాం. ఆ టైంలో మళ్ళీ ఈ కాల్స్ వస్తే ఇక నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, కట్ చేయడం వదిలేయడం. ఆ తర్వాత ఇక కోర్టులు బాంబులు వేసి చంపేస్తామని ఇట్లా రకరకాలుగా ఫోన్లు వచ్చినాయి. అయినా కూడా కేవలం బెదిరింపే కదండి, అవసరం అనుకుంటే మనిషి కూడా వచ్చి లిఫ్టింగ్ చేస్తాడు కదా. ఖచ్చితంగా ఆయన సిస్టమే అది. తన గురించి చెడుగా మాట్లాడినా, తన టార్గెట్ ఏదైనా పెట్టుకున్నాడంటే లిఫ్ట్ చేయాల్సిందే, లేదంటే మీ ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకరిని కోవర్ట్గా. సో నాకు నేనేంటంటే నేను ఎవరితో పెద్దగా ఫ్రెండ్షిప్ నేను మెయింటైన్ చేయలేదు. కోర్టు వరకు, కోర్టులో కేసులు అప్పటికి అజమ్ అలీ అమరత్వం తర్వాత హక్కుల సంఘంగా పనిచేసే పరిస్థితి లేదు, చేయమని కూడా రాష్ట్ర కమిటీ అంత ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు. అట్లా అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి కోర్టు వరకు ఇంటి వరకే నేను పరిమితమయ్యేటోని, ఎక్కువ డిస్కస్ చేసేటోని కాదు కాబట్టి పెద్దగా నన్ను లిఫ్ట్ చేసే పరిస్థితి రానియలే. నేను కూడా మళ్ళీ ఎదురేం కాలే. ఇక అట్లా నేను చాలా జాగ్రత్తగా వండుకుంటూనే ప్రాక్టీస్ చేసుకుంటునే క్రమంలోనే భారతక్క కేసులు 75 కేసులు ఆమె కేసులు చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఫోన్లు 2-3 వచ్చినాయి, కానీ అప్పటికి నన్ను ఫోన్లు చేసే పరిస్థితికి దాటిపోయింది ఆయనది. అప్పటికే ఆయన పెద్ద సెటిల్మెంట్లు ఆల్రెడీ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్ద
ఒక డామినేటెడ్గా తయారై పెద్ద పెద్ద బెదిరింపులు వస్తున్నాయి అనేది అప్పుడున్న వార్తలు అవి. ఇక నాకు ఫోన్లు చేసే తీరిక ఆయనకు లేకపోవచ్చు అనేది ఒకటి చిన్నగా అయిపోయింది అప్పటికే. అది దాటిపోయింది అనేది నాకు అర్థమైపోయింది, తన టార్గెట్ నుంచి దాటిపోయిన అనేది నాకు అర్థమైపోయి నేను సీరియస్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన. కాబట్టి ఆయన మరణ వార్త విన్నప్పుడు కూడా నేను నమ్మలే. ఆయన చనిపోయిన తర్వాత ఆ టీవీలో బాగా వస్తుంది, నేను పై కోట్ల తిరుగుతున్నా, మా అడ్వకేట్స్ అంతా చెప్తున్నారు, అరే అయిపోయిండు వేసేసిరది అంటే అంత ఈజీ కాదులేవా అని నేను కూడా దాటేసుకుంటూ పోతున్నా. ఎందుకంటే తనకు సైన్యం కదా, కోర్టుకు వస్తే మొత్తం కోర్టు అంతా వాళ్ళ సైన్యమే ఉంటుంది. వీలైతే ఆ వెహికల్స్ కూడా తీసి అవతలేస్తారు. చూసా నాంపల్లి కోర్టులో చూసా, నల్గొండ కోర్టుకు వస్తే కూడా అట్లా. అయితే ఒక దగ్గర ఎదురు పోయినాం, కానీ నన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు, తనను నేను గుర్తుపట్టేది. నల్గొండ లేని కోర్టులో ఎదురు ఇట్లా వెళ్ళిపోయినా. నాకు దూరంకి వెళ్ళి చూడలే, దగ్గరకు వచ్చినాక చూసిన క్యాబ్ పెట్టుకున్నటోడు, జుంపాలు, భయంకరమైన అవతారం. సో అట్లా అప్పటికే నా టార్గెట్లోకి లేనని అనిపించింది. తను ఇక వేరే అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి నా ప్రాక్టీస్లో నేను చాలా సీరియస్గా దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన. ఈ వార్త కూడా నేను నమ్మలేదు కాబట్టి మళ్ళీ నేను చెప్తే నమ్ముతలేవు, నువ్వు టీవీలోనే పోయి చూడు అని అంటే మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని చూస్తే తను వైట్ పాయింట్ టీషర్టు సేవింగ్ చేసుకొని ఉన్నాడు, AK-47 పక్కకు ఉన్నది. అప్పుడు చూసి గుర్తుపట్టిన. ఇప్పుడు సంతోషపడ్డారా? అయ్యో సంతోషం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒక వ్యక్తి మరణించడంతో సంతోషం ఎందుకు వస్తుంది? కానీ ఒక సామాన్యుడు ఇక్కడ భువనగిరిలో పుట్టిన వ్యక్తి ఈ స్థాయికి రావడానికి ఆ వ్యవస్థ అలా కల్పించిందంటారా? అది పెద్ద చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది దాని వెనుక. ఏంటనంటే వాళ్ళ సిస్టర్ ఇష్యూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఒక వార్త. ఆ తర్వాత అప్పటికి పోలీసు వాళ్ళు ఇతన్ని సరెండర్ చేసుకొని తర్వాత ఇన్ఫార్మర్గా మార్చుకున్న తర్వాత తను ఉద్యమంలో కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు అనేది మనం వార్తలు చదివిన ఇష్యూస్ చూస్తే, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే నేచర్గా తను తయారయ్యాడు. కాబట్టి అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోలీసు వ్యవస్థ తను అట్లా తయారు చేయడము, అప్పుడు ఉద్యమాన్ని అణచాలనంటే ముఖ్యంగా పౌరకుల సంఘంలో పనిచేయొద్దు అని అంటే తనను ద్వారా బెదిరింపులు ఇవన్నీ కూడా ఒక నెల్లూరులో ప్రసాద్ గారి హత్య కూడా ఈయనే కదా? అవును, ఈయన అనేది కాదు కానీ అప్పుడు టైగర్స్ పేర్స్ తోటి అప్పుడు వచ్చినాయి కాదు, రెడ్ టైగర్స్ టైగర్ అని. ఆ కేసులో గిద్దలూరు దీంట్లో ఆయన తర్వాత ఇంకో అనుచరుడు ఆయన ఉంటాడు. చాలా చాలా ఉన్నాయి. మనకు నల్గొండ జిల్లా తను భువనగిరి ఏరియా కాబట్టి నేను నల్గొండ జిల్లాలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాను. కాబట్టి ఈ గందరగోళం చాలా ఒకానొక టైంలో పౌరకుల సంఘం కూడా నరసింహకి ఏమవుతుందో, ఏ క్షణంలో ఏమవుతుందో అనేది కూడా ఒక టాక్ జరిగింది అనమాట. అంత తీవ్ర నిర్బంధం. సార్ నయం తర్వాత అమృత మధ్యలో ఇంకే మంచి కేసులు ఉన్నాయి మీవి? అంటే మొత్తంగా ఉద్యమ కేసులు భారతక్క 75 కేసులతో పాటు అంతటితో అయిపోయినాయి. అప్పుడు కేసులు కూడా పెద్దగా ఏం లేవు, జనరల్ ప్రాక్టీస్ పెరిగింది నాకు. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ ఈ రకమైన క్రిమినల్ కేసులు, క్రిమినల్ సైడు కొద్దిగా అప్పటికి కొద్దిగా గ్రిప్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈ ఉద్యమకారుల కేసులు చేయడం వల్ల ఎన్కౌంటర్ కేసులలో పోలీసు వాళ్ళు 307 పెట్టడం, దాన్ని ఎట్లా ఏంటనే దానిపైన క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ కొంత పెంచుకోవడం జరిగింది నేను. దాంతో జనరల్ ప్రాక్టీస్ కూడా పెరిగింది. ఓకే సార్, ప్రణయ్ కేసు తీసుకుందాం. మీకు కెరీర్కి ఒక మలుపు తిప్పిన కేసు. ఒక భావజాలంతో వచ్చిన మీకు ఈ కేసు ఎందుకు ఇచ్చారు పోలీసులు? పోలీసులు డైరెక్ట్ ఇచ్చింది కాదండి ఇది. ఈ హత్య డైరెక్ట్ ఇచ్చింది కాకపోయినా కోర్టు ఇచ్చిన పోలీసులు అబ్జెక్షన్ చేస్తారు కదా. అదే ఇక్కడ ఏంటంటే హత్య జరిగిన తర్వాత అది చాలా వైడ్ ఎక్స్పోజ్ అయింది. హత్య జరిగిన 2-3 గంటల్లోపే అక్కడ హక్కుల సంఘాలు, పౌరకుల సంఘం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, నల్గొండకి వెళ్ళి నేను కూడా వెళ్ళినా, నేను ఇంకా కొంతమంది మిత్రులు వెళ్ళినాము. ఈ హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్లోనే నేను ప్రెస్లో మాట్లాడినా. అప్పటికి FIR అయిందో కాలేదో కానీ SC/ST అట్రాసిటీ యాక్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలని ఒక మీడియాలో మాట్లాడినా నేను. అక్కడి నుంచి తెల్లారి ఈ ఫినరల్ ఇదంతా జరుగుతున్న క్రమంలో వేలాది మంది కదిలి రావడం, మిర్యాలగూడ మొత్తం నిండిపోవడం, మా పౌరకుల సంఘం నాయకత్వం అంతా
రఘునాథ్, డాక్టర్ లక్ష్మణ్ గారు వీళ్ళందరం ఒక స్లోగన్ కుల దురంకారాత్యలు ఖండించండి అని ఒక పెద్ద స్లోగన్ ఇవ్వడము, ఇదంతా కూడా ఆ రోజు ప్రజలు వాలంటరీగా హక్కుల సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా తమ వంతు బాధ్యతగా అంత్యక్రియలో పాల్గొని మారుతిరావు చేసిన ఈ హత్యను ఖండించారు. ఆల్ పొలిటికల్ పార్టీస్. సో ఇది పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది ఈ ప్రజా వెల్లువ ఇదంతా. సో అక్కడ అంత్యక్రియల తర్వాత మళ్ళీ పౌర హక్కుల సంఘం నాయకత్వంలో వెళ్ళి బాధితుని మన ఈ కుటుంబాన్ని కలిసి బాలస్వామిని కలిసి ఒక భరోసా ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది. అప్పుడు నేను అనుకున్న ఏంటంటే ఈ కేసు నేనే చేయవచ్చు అని చెప్పి అనుకున్నాను నేను ఆ రోజు. ఎందుకంటే ఈ SC/ST యాక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది మాకు. అప్పటికే 10 సంవత్సరాలు పనిచేసిన యాక్ట్ మీద. సో ఆ తర్వాత విక్టిమ్ వీళ్ళు వేరే వేరే అడ్వకేట్స్ని చూసుకోవడం, పర్చూ చేయడం ఇదంతా 1 year ప్రక్రియ జరిగింది. 1 year 6 నెలలు అట్లా జరిగింది. జరిగిన తర్వాత ఈ మారుతిరావు PD యాక్ట్ మీద బయటకు వచ్చిన తర్వాత కూతురు కోసం రాయబారం పంపి మళ్ళీ అమృతను తీసుకురావాలని చెప్పి ప్రెషర్ చేస్తాడు. చేసినప్పుడు మీడియేటర్లు పంపించి మాట్లాడినప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కేసు పెడతారు మారుతిరావు మీద. కేసు పెట్టినప్పుడు ఏంటి అని అంటే FIR అయింది కాబట్టి కోర్టు బెయిల్ కండిషన్స్ చాలా సీరియస్గా అప్పుడు స్పెషల్ జడ్జి ఉండే ఇలా బెయిల్ గ్రాంట్ చేస్తూ 90 days తర్వాత ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్లో కండిషన్స్ చాలా పెడతాడు అనమాట. సో ఇంకా నేరం ఫర్దర్ అఫెన్స్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అట్లా. సో FIR కాగానే బెయిల్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోర్టులో వేయాలి. వేయాలంటే ఎవరు వేయాలి? అప్పటికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి రంగనాథ్ గారు ఇదంతా కోర్టులో వేయడం, ఈ PP ఎవరుంటే బాగుంటుంది అనేది ఒక చర్చ జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి బాలస్వామి వైపు నుంచి కొంత పరిచయాలు రఘునాథ్ నేను వెళ్ళడం మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక వాళ్ళు ఏమన్నారంటే నరసింహ గారిని చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి బాలస్వామికి ఐడియా వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు ఏం చెప్పలే, పోలీసు వాళ్ళు చెప్పలే. ఆయనకి ముందు పరిచయం ఉందా? మేము పోయినాంగా హక్కుల సంఘంగా పోయి మాట్లాడము, రఘునాథ్ నేను మాట్లాడి బాలస్వామి గారు మీకు ప్రపోజల్ పెట్టారు. మా పైన అప్పటికి పరిచయాలు ఉన్నాయి. అప్పుడు ఎవరేంటి అని అంటే లోకల్లో నరసింహ ఉంటాడు కాబట్టి నరసింహన్ అయితే ఫస్ట్ స్పెషల్ పీపీగా ఆర్డర్ తెచ్చుకోండి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేయడానికి అనేది ఒక ప్రపోజల్ వస్తే అది నేను కాన్సెంట్ లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టిస్తే కలెక్టర్ గారు 2/12/2018 నాడు నాకు ఆర్డర్ ఇస్తాడు స్పెషల్ పీపీగా. అక్కడి నుంచి మొదలవుతుంది అది. అప్పటికి మిర్యాలగూడ DSP గారు ఒక లెటర్ హెడ్ రాసుకొని వస్తాడు, ఇది రిప్రజెంటేషన్ లాగా ఎందుకు క్యాన్సిల్ చేయాలనేది. అప్పుడు నేను క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ప్రిపేర్ చేస్తాయి. 2018లో మారుతిరావు బతికే ఉంటాడు, బెయిల్ పైన వస్తాడు. క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసినప్పుడు నేను వివిధ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కోడ్ చేస్తూ ఫైల్ చేసినాక వాళ్ళకి కౌంటరు ఫైల్ అవుతుంది. ఇక ఇయరింగ్కు అప్పుడు స్పెషల్ కోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ పైన భువనగిరికి వెళ్తాడు. ఇన్ఛార్జ్ కోర్టు ఫ్యామిలీ కోర్టు. ఇయరింగ్ ఒక డేట్ ఉంటుంది. ఇక మారుతిరావు తరఫున ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కౌన్సిల్ వస్తున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. మరి ఆయన ఎట్లా ఎదుర్కొంటావు నువ్వు అనేది నా మీద ఒక సవాల్ నాకు. సరే నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నా. అప్పటికి బాలస్వామి కుటుంబం అమృత నేను నా మీద నమ్మకము ఉందా లేదా తెలియదు కానీ ఒక భరోసా లేదా వాళ్ళకు. ఎవరు పీపీగా ఉండాలి, ఎవరు ఈ కేసు అటువైపు చూస్తే మారుతారో ఎవరినైనా కొనేస్తాడు, ప్రలోభాలకు గురి చేస్తాడు. మీకు రాలేదు ఆఫర్? అదే చెప్తున్నా. అయితే ఈ క్రమంలో ఒక పెద్ద చర్చ డిబేట్, వాళ్ళ నాన్న ఎవరినైనా కొనేస్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళు కూడా చెక్ చేసుకున్నారు ఎవరుంటే బాగుంటుంది అనేది. అప్పటికి బాలస్వామి మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్ ఇదంతా అరే వీళ్ళు నరసింహ రఘునాథ్ అంటే పౌర హక్కుల సంఘం బ్యాక్గ్రౌండ్
పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు వీళ్ళని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది ఆయనకు అడ్వైజ్ చేయడం. ఆ తర్వాత పీడీ యాక్ట్లో వాళ్ళకు అడ్వకేట్ని ఎంగేజ్ చేయడం హైకోర్టులో. ఇదంతా హైకోర్టులో కొద్దిగా వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, అమృతకి ఇవన్నీ కూడా కొద్దిగా అనుమానాలుగా ఆమె అనుకున్న తర్వాత తక్షణమే ఒక అడ్వకేట్ అయితే కావాలి అన్నప్పుడు నేను కనపడ్డా వాళ్ళకు. సో ఆర్డర్ కాపీ తెచ్చుకున్న క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసిన. ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ నాకు పెద్ద సవాల్. అంటే కుటుంబం భరోసా నా మీద ఉండాలంటే నా ఎఫిషియన్సీని చూపించాలి. ఎట్లా హౌ టు ప్రూవ్ మై ఎఫిషియన్సీ అనేది ఒక అవకాశం దొరికింది అనేది నేను భావించి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ హియరింగ్కు బాలస్వామిని, అమృతను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోర్టులో కూర్చోబెట్టిన. మీరు ఏ గ్రౌండ్స్ వేసారండి? అంటే కండిషన్ వైలేట్ అయిందిగా. అండ్ బెయిల్ కండిషన్ ఏంటంటే ఫర్దర్ అఫెన్స్ చేయొద్దు అనేది. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ గ్రౌండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోసం బెదిరింపులు అది ఇక బ్యాక్గ్రౌండ్ వైలేషన్ రెగ్యులర్గా పీడీ యాక్ట్ ఇదంతా ఉంది కదా బ్యాక్గ్రౌండ్. కానీ మధ్యలో మీకు ఏమైనా ఉందా? అక్కడ దాకా ఆఫర్ అనేది ఎప్పుడు లేదు. కానీ ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్లో హియరింగ్ అనేది ఒక అద్భుతమైన ప్లే చేసిన నేను. ఎందుకు అనంటే ఫస్ట్ కుటుంబానికి నా మీద భరోసా కావాలి. ఇంత పెద్ద కేసు నా వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేను సీనియర్ను కాదు, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అడ్వకేట్ను ఇంత పెద్ద కేసు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక పెద్ద డిబేటు, చర్చ ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నేనేం చేసినంటే చాలా ప్రిపేర్ అయ్యి ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ కోర్టు చేసిన. సుప్రీంకోర్టుకి వెళ్ళి వస్తున్న అడ్వకేటు ఇక్కడ సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన సివి మోహన్ రెడ్డి గారిని దింపారు. అవునా? క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్లో హియరింగ్ రోజు 3 గంటలకు స్టార్ట్ అయింది నా ఆర్గ్యుమెంటు. దాదాపు 4:30 వరకు చెప్పిన. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొచ్చి అట్లా చెప్పి ఎందుకు క్యాన్సిలేషన్ చేయాలి అనే దానిపైన చెప్పిన. బాగా కోర్టు అంతా నిండిపోయింది. పోలీసు వాళ్ళు, డిఎస్పీ వీళ్ళంతా ఉన్నారు అక్కడ. చెప్పిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి అమృత బాగా ఏడుస్తుంది. బాలస్వామి అంటాడు, మేము ఎక్కడో అనుకున్నాం, ఎవరినో అనుకున్నాం, మీరు రైట్ పర్సన్ దొరికింది, మాకు చాలా ఆనందం అండి, ఇక మాకు భరోసా దొరికింది, చాలా అద్భుతంగా ఆర్గ్యూ చేసిరని అనడంతో పాటు ఇమ్మీడియట్లీ ఎస్పీ రంగనాథ్ గారు నాకు ఫోన్ చేస్తాడు. ఆయనకి పోలీసు వాళ్ళు, లైజన్ ఆఫీసర్లు అంతా కాల్ చేసి అద్భుతంగా ఆర్గ్యూ చేసిండు. స్పెషల్ పీపీ గారు ది హిస్టరీ ఆఫ్ ది జ్యుడిషియరీ చాలా బాగా ఆర్గ్యూ చేసిండు సార్ అని చెప్పడంతో అర్జెంటుగా నన్ను కలవమను రమ్మనంటే అప్పుడు నేను, అమృత కుటుంబం వీళ్ళంతా వెళ్ళి రంగనాథ్ గారితో ఇంటరాక్ట్ అవుతాం ఒక అర్ధగంట సేపు. మీ నుంచి బాగా ఫోన్లు వచ్చినాయండి, బాగా చేశారని చెప్పారండి నరసింహ గారు, అది ఇది అని అంటాడు. అన్న తర్వాత అప్పటికే నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అక్యూడ్ పర్సన్ చాలా ఇది ఉన్నోళ్ళు కాబట్టి నాకు సెక్యూరిటీ అవసరమే ఉంటుందని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకొనే ఉన్నా. అది ఆ టైంలో రంగనాథ్ గారికి ఇస్తే అదేం లేదు మీకు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి గన్మెన్ నాకు ఇచ్చాడు. సో ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఏమైందంటే అల్టిమేట్గా డిస్మిస్ అవుతుంది నేను వేసిన పిటిషన్. సో ఇక అక్కడి నుంచి బాధితులకు భరోసా ఎప్పుడైతే వచ్చిందో ఇక నేను ఈ కేసు చేయగలుగుతాను నాకు కూడా భరోసా వచ్చినాక, నమ్మకం వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కోవిడ్ రావడము, మర్డర్ మూవీ ద్వారా మళ్ళీ ఈ కేసుకు డిస్టర్బెన్స్గా ట్రూ లవ్ స్టోరీ మీద, ప్రణయ్ అమృత లవ్ స్టోరీ మీద ఇక మర్డర్ మూవీ రాబోతుంది అని చెప్పి ట్విట్టర్లో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలో భయంకరమైన మెసేజ్లు రావడం, అమృత ఇది చూసి తట్టుకోలేకపోవడం, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నా ప్రస్తావన ఏంటంటే మర్డర్ మూవీని ఆపాలి, ఆర్జీవికి నోటీస్ ఇవ్వాలి. ఇది ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఈ ఛాలెంజ్లో ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఈ మూవీని బ్రేక్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్న చరిత్ర లేదు మన దగ్గర. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఒకటి కలెక్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్ జడ్జిమెంట్ దొరికింది నాకు. మర్డర్ మూవీని ఇంజెక్షన్ ద్వారా ఆపొచ్చు అనే జడ్జిమెంట్ కోడ్ చేసి సివిల్ దావా రెడీ చేసిన. సూట్ ఫర్ నాట్ టు రిలీజ్ ది మర్డర్ మూవీ, ఇంటీరియర్ మర్డర్, తక్షణం ఆపాలి, రేపే రిలీజ్ అని వస్తుంది అది. దీంతో మంచి ప్లీడింగ్స్ రాసి జడ్జిమెంట్ కోడ్ చేసి ఆర్గ్యూ చేసిన. ఇదే జడ్జి గారి దగ్గర, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఉన్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది ఈ కేసు కూడా, ఎందుకంటే రిలవెంట్ ఫ్యాక్ట్స్ కదా. కానీ ఆర్జీవి తరపున ఎవరు వచ్చారు?
ఒక లాయర్ ఉన్నారు, ఆయన డిఫెన్స్ మా దగ్గరే ప్రాక్టీస్ చేస్తాడు. వాళ్ళ స్టోరీ ఏంటి? పబ్లిక్ డొమైన్ లో ఉందిగా, పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి ఎవ్రీబడి కెన్ సార్ సాధారణ యూజ్ దిస్ కూడా పబ్లిక్ సమాజం నుంచి వస్తాయి. ఎస్. ఇప్పుడు మీరు చెప్పిన అమృత ప్రణయ్ కేసు పేరు మార్చి తీర్చే నష్టం ఏంటి? పేరు మార్చలేగా, అందులో మార్చలేదు కానీ పేరు మార్చి తీసే నష్టం ఏంటి? ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో కానీ ఎక్కడ చూడు ఇలా ఫోటోలు యాస్టీజ్ పేర్లు వచ్చినాయి, అదే అబ్జెక్షనబుల్. సో నా ప్లీడింగ్లో ఏముంది అని అంటే, ఒకవైపు క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది, ఇంకొక వైపు అదే స్టోరీ తోటి అదే దాంట్లో ఉన్న డిసీజ్డ్ అందులో ఉన్న విక్టిమ్ పేర్లే దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ది కేసు ఏదైతే క్రిమినల్ కేసు పెండింగ్ ఉందో దానికి ప్రెజ్యుడిస్ అయ్యే అవకాశం ఉంది, ముందస్తుగానే ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. 102 మంది విట్నెస్లు ఇక్కడ. సో ఈ మర్డర్ మూవీ అంతా కూడా ఎట్లా డ్రైవ్ చేస్తుంది అని అంటే, డాక్టర్దే తప్పు తండ్రిది ఏం తప్పు లేదు అనే కాంటెంట్ ఉంది దాంట్లో. సో మర్డర్ తప్పు కాదనే సంకేతాలు ఇవ్వబోతుంది అనేది నేను గ్రహించిన. సార్ అదే సబ్జెక్ట్ ని పేరు మార్చి తీస్తాను మీకు అబ్జెక్షన్ లేదు. అదే తర్వాత హైకోర్టుకు వచ్చినాక అదే అయిందిగా. హైకోర్టుకు వచ్చిన తర్వాత కండిషన్స్ ఏంటంటే చేంజెస్, పేర్లు అవన్నీ కూడా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత రిలీజ్ అయింది. సాధారణంగా సమాజంలో ఒక స్టోరీ జరుగుతుంది, అది యాస్టీజ్గా తీస్తే మీరు అన్నట్లుగా కేసు ట్రయల్లో ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ ట్రయల్లో ఉండే సమయంలో ఆ కేసు తొందరగా చూపించాలి, ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశం కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. అంటే అందులో పాత్ర పేరు మార్చి చిన్న వైలేషన్ చూపించుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఒక మర్డర్ కేసు పెండింగ్ ఏదైనా కానీ ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది సమాజము, రిజల్ట్ రాకముందే. కేసు ఏందనేది డిసైడ్ కాకముందే సమాజానికి ఒక సంకేతం పంపిన వాళ్ళు అవుతారు కదా. అంటే పాత్రల పేరు మార్చి మనం తీసుకోవచ్చు, దానికేం అభ్యంతరం లేదు. ఎక్కడన్నా సేమ్ కాంటెంట్ రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అట్లే చూడరని ఆయన అభిప్రాయం. కరెక్టే, కానీ ఇక్కడ కేసుకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే సెక్షన్ 15లో అమెండ్మెంట్ 2015 తర్వాత SC/ST PO యాక్ట్లో అద్భుతంగా దాంట్లో పెడతారు. అదే తీసుకున్నా నేను. సెక్షన్ 15 అప్లికేబుల్ అప్లై చేసిన, సెక్షన్ 15 అప్లై చేసి దాని కింద ఏంటంటే కేసు పెండింగ్ ఉన్నప్పుడు విక్టిమ్స్ కానీ విట్నెసెస్ పేర్లు కానీ బయటికి ప్రచారంలోకి రాకూడదు. ది రైట్స్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ విట్నెసెస్ అనేది ఆ సెక్షన్ ఆఫ్ లా, దాని కిందనే తీసుకున్నది. SC/ST PO యాక్ట్లో ఇప్పుడున్న చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్, దాని కింద రైట్స్ ప్రివైల్ అయినాయి అనమాట. ఆ రైట్స్ తీసుకొని ఇదేసిన, అట్లాగే క్రిమినల్ కేసు కూడా పెట్టిన. అది ప్రైవేట్ సినిమా గురించి రాగానే అమృత వాళ్ళ నాన్నగారు అదే మామగారు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అమృత అయితే నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అంకుల్ అని చెప్పి చాలా సంతోషించింది. అక్కడ కూడా ఇక్కడ ఇంకొక స్టోరీ వస్తుందండి. పెళ్లి చేసుకోవడం వరకు అయిపోయింది, తర్వాత శ్రీమంతం తర్వాత జరిగే ఫంక్షన్, శ్రీమంతం కాదు రిసెప్షన్, ఆ ఫంక్షన్ అది ఎక్కువగా వైరల్ చేయడం, దాంతోనే అమృతం మరింత కసిగా పెరిగేయడం అనేది వాస్తవం అంటారు. అదొక కారణమై ఉంటుంది, అంతేగాని అదే కాదు. సరే ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. చేసుకున్న తర్వాత ఏ తండ్రికైనా కోపం ఉంటుంది. ఆయన కొంతకాలం కనబడకుండా ఉంటే బాగుంటుందేమో కదా. కనబడకుండా ఉండాలి అనేది కాదు కదా, పరారైపోయి జీవించాలనేది ఉండకపోవచ్చు కదా అందరికీ. సో వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కడో చేసిర్రు, ఆ తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి. అది వాళ్ళ ప్రోగ్రాంలో అదొక షెడ్యూల్లో అదొక భాగం. అది సరే బంధువులకు స్నేహితులకు తెలవాలనే ఉద్దేశంతో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన మాట నెగ్గాలన్న వ్యక్తి మారుతిరావు. నెగ్గాలనంటే ప్రొవకేషన్స్ అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని ప్రేరేపించడము. ఇప్పుడు ఆ కేసులో మీరు అన్నట్టుగా ప్రొవకేషన్ చేసిన వాళ్ళ మీద కేసు ఉండవా? ప్రొవకేషన్ అని అంటే కొంత కాన్స్పిరసీ ఎలాగో అప్లై అయ్యింది కదా. కాన్స్పిరసీ కుట్రదారులు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసు అయింది కదా. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ది ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ ప్రొవోకేట్ చేసిండు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. తను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. సార్ బ్రదర్ విషయం కొద్దాం. బ్రదర్ శ్రవణ్ కుమార్ ఆయనకి శిక్ష పడ్డానికి ఒక రిపోర్టర్ ఇచ్చిన స్టేట్మెంటే ప్రధాన కారణం అంటుంటారు. అదొకటే కాదు, కేసులో ఉన్నటువంటి ఛార్జ్షీట్ ప్రకారం కానీ స్టేట్మెంట్ ప్రకారం కానీ
బాలస్వామి PW1 కాంప్లైంట్లోనే ఎగ్జిబిట్ P1గా మార్క్ అయింది. అందులోనే తన ఇచ్చిన ఫిర్యాదులోనే క్లియర్గా రాస్తాడు ఏమని, నా కొడుకును మారుతిరావు తన తమ్ముడు శ్రావణ్ కుమారు కిరాయి అంతకులతోటి డబ్బులు ఇచ్చి హత్య చేయించారనేది ఎగ్జిబిట్ P1లో క్లియర్గా ఉంటుంది. అప్పటి కాంప్లైంట్ ఇచ్చిన నాటికి శ్రావణ్ కుమార్ పేరు ఉంది. ఆ తర్వాత అదే కాంటెంట్ ప్రకారం 161 స్టేట్మెంట్లు ఉంటాయి కాంప్లైంట్ తర్వాత. ప్రణయ్ మదర్ ప్రేమలత 161 స్టేట్మెంట్లో ఎవిడెన్స్లో ఉంటుంది. ఈయన ఎక్కడెక్కడైతే అమృతను హరాస్మెంట్ చేసింది, రాఘవ థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఇంటికి తీసుకొచ్చి కొట్టడం, ఇదంతా ఆమె చెప్తుంది, ఇతను చెప్తాడు, బాలస్వామి చెప్తాడు. అమృత చాలా క్లియర్గా చెప్తుందిగా, ఓరల్ ఎవిడెన్స్లో ఉంది కదా. ఈ ముగ్గురు ఎవిడెన్స్ ఉంది ఇక్కడ, ఓరల్ ఎవిడెన్స్గా ఉంది. రెండోది మర్డర్కు ముందు ప్లాట్లు అమ్ముతారు, జాయింట్ ప్రాపర్టీస్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది విల్ డీడ్స్ ఉన్నాయి కదా, మర్డర్కు ముందే ఇది 40 lakhs అది ఉంది. ఈ విల్ డీడ్ ఉన్నాయి, ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డీడ్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసారు, అది ఎగ్జిబిట్ అయినాయి, మార్క్ అయినాయి. అందులో సంతకాలు కూడా క్లియర్గా ఎగ్జిబిట్గా మార్క్ అయినాయి, ప్రూవ్ అయినాయి వీళ్ళే సంతకాలు అనేది. సో ఫోన్ కలెక్ట్ చేసినప్పుడు ఫోన్లో కూడా సంభాషించినట్టు టవర్ లొకేషన్ ఇదంతా ఉంది. సో కన్ఫెషన్ ఉందిగా, పోలీసు అరెస్ట్ కాగానే ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు రికవర్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా. కన్ఫెషన్ స్టేట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ విఆర్ఏ అతని స్టేట్మెంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా మారుతిరావు లాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, లాంగ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఎట్లా ఎవరెవరి పాత్ర ఎట్లా ఉందనేది. ఇది కోర్టులో రికార్డ్ చేయించిన. ఆ తర్వాత ఏమైంది, శ్రావణ్ కుమార్ కన్ఫెషన్, ఇతని దగ్గర సెల్ ఫోన్ సీజ్ చేస్తారు. సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటుంది, సెల్ ఫోన్లో రికవరీ పోర్షన్ మార్క్ అవుతుంది, ఇవన్నీ ఎగ్జిబిట్గా మార్క్ అవుతాయి. సో అక్కడ ఓరల్ ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఫోన్లో కనెక్టివిటీ వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి. అతి ముఖ్యమైనది కన్ఫెషన్ ఉంది. కన్ఫెషన్ స్టేట్మెంటు మారుతిరావుది కానీ శ్రావణ్ కుమార్ మీద కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యకుండా ఇన్అడ్మిజబుల్ పోర్షన్ అనే దానిపైన 2-3 నెలలు ఆర్గ్యుమెంట్ జరిగింది కోర్టులో, 3 నెలలు. దీని మీద ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటంటే సెక్షన్ 27 ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ నాట్ అడ్మిజబుల్, ఓన్లీ రికవరీ పోర్షన్ టు లీడ్స్ ది రికవరీ పోర్షన్ ఓన్లీ అడ్మిజబుల్ పోర్షన్, దట్ పోర్షన్ కెన్ బి మార్క్డ్ అంతే. ఇంకో స్టోరీ ఏది ఉన్నా పక్కకు పోతుంది. ది ప్రాక్టీస్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇప్పటిదాకా కొనసాగేది ఏంటంటే 24, 25, 26 అంటే అది లెక్కలో రాదు, పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకున్న నేరం, అది ఇన్అడ్మిజబుల్. అడ్మిజబుల్ పోర్షన్కి వచ్చే వరకు 27 ఏం చెప్తుంది అంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ టు లీడ్స్ టు డిస్కవరీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ అని అన్నారు. ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఎక్సెప్షన్ సెక్షన్ పెట్టారు, ప్రొవిజో పెట్టారు. అక్కడ ఇంతవరకే మార్క్ కావాలి, ఇంతవరకే ఇట్ విల్ బి టేక్ కన్సిడరేషన్ అని అన్నారు. దీని మీద ఏమైందనంటే ఇక్కడ మొబైల్ ఫోన్ మాత్రమే సీజర్ ఉంది, ఇంకేం లేదు. అది కూడా డిస్కవరీ ఆఫ్ అంటే ఒక అంతకుడు నేరం చేసినాక మర్డర్ అయితే ఆ మర్డర్కు ఉపయోగించిన ఆయుధము పలాని బావిలో వేసిన, పలాని దగ్గర వేసిన, మీరు వస్తే నేను చూపిస్తా అనే పోర్షన్ ఏదైతే ఉందో అప్పటిదాకా కన్ఫెషన్ ఒప్పుకుంటాడు, నేరం ఎట్లా చేసిన అనేది ఒప్పుకుంటాడు. ఈ ఒప్పుకున్నదంతా ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే లీడ్స్ టు రికవర్ అప్ మెటీరియల్ ఆబ్జెక్ట్. సో లీడ్స్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్ అనేది అది ఇట్ ఈస్ ఏ కన్సిడరబుల్, ఇట్ కెన్ బి మార్క్డ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే అసలు ఇది ఏ ఒక్క కాంటెంట్ కూడా ఇట్ కెనాట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్, అసలు రికార్డే చేయొద్దు అనేది వాళ్ళది, వాళ్ళ వర్షన్ యాజ్ పర్ దిస్ 27 సెక్షన్ ప్రకారం. సో అది పుల్కూరు కోట వర్సెస్ ఎంపరర్ అనేది ఒక చాలా కాలంగా వస్తుంది. అది ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్. అది ఆ జడ్జిమెంటు ఇప్పటికీ ప్రివేల్ అవుతుంది, ఆల్ కోర్ట్స్ బిలీవ్ చేస్తున్నాయి 27 సెక్షన్ కారణంగా. అందులో ఉన్నటువంటి అడ్మిజబుల్ పోర్షన్, ఇన్అడ్మిజబుల్ పోర్షన్ ఎట్లా హౌ టు టేక్ కన్సిడరేషన్ అనేది. సో వీళ్ళు దాని మీదనే బాగా ఆర్గ్యుమెంట్ చెప్పి చివరికి ఏం చేశారంటే ఒక మెమో ఫైల్ చేశారు.
మేము హైకోర్టుకి వెళ్తున్నాం దీని మీద, హైకోర్టుకి వెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకుంటామని మేమో ఫైల్ చేశారు. నేనేం చేశానంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ సెక్షన్ 27 ప్రకారము సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే రామ్ నందలాల్ వర్సెస్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లేటెస్ట్ జడ్జిమెంట్లు ఏముందంటే 3 జడ్జ్ బెంచ్ అది. ఆ జడ్జిమెంట్ ఏంటి అని అంటే ఆ కాంటెంట్ ఏంటంటే డిస్క్లోజర్ పంచనామా, డిస్కవరీ పంచనామా, 2 parts ఈజ్ దేర్. సో దెర్ ఈజ్ నో డిస్క్లోజర్ పంచనామా, దెర్ ఈజ్ నో డిస్కవరీ పంచనామా అని అన్నారు అందులో. ఎక్సలెంట్ జడ్జిమెంట్ అది లేటెస్ట్. సో అప్పటిదాకా వచ్చినటువంటి లీడ్స్ టు రికవర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ వరకే తీసుకోవాలనేది కాంటెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ వల్ల అది పూర్తిగా మారిపోయింది. ఆ జడ్జిమెంట్ పెట్టి నేనేమన్నానంటే ఎస్, ఎవ్రీ కాంటెంట్ ఆఫ్ పంచనామా మస్ట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్, మస్ట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్ అని నేను పెట్టిన. నేను దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టిన. ఆ తర్వాత చాలా జడ్జిమెంట్ కోట్ చేయడం వల్ల జడ్జి గారు నా పిటిషన్ అలో చేసింది. ఆమె రాసిన దాని మీద వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ వస్తుంది. ఏమనంటే ఈ అడ్మిసిబుల్ పోర్షన్, ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ ఇట్ విల్ బి టేక్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిసైడింగ్ ది మ్యాటర్ అన్నారు హైకోర్టు జడ్జి గారు. అంటే అటు ఇటు కాకుండా ఇట్ విల్ బి టేక్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిసైడింగ్ ది మ్యాటర్ అని ఆ డైరెక్షన్ కోర్టుకు. సో ఇది అయిపోయిన తర్వాత A6 శ్రావణ్ పర్టికులర్గా దీని మీద హైకోర్టులో మళ్ళీ క్రిమినల్ పిటిషన్ వేస్తాడు. ఇది ఏదైతే అడ్మిసిబుల్ పోర్షన్ ఉందో, ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ అప్పటికే రికార్డ్ అయ్యింది కన్ఫెషన్. ఓకే. సో వీళ్ళు మెమో ఫైల్ చేశారు. మెమో ఫైల్ చేసిన దానికి హైకోర్టుకి వెళ్ళి వస్తుంది అనేది వాళ్ళు హోప్ పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను. సో హైకోర్టు 3 నెలల తర్వాత రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ పెట్టుకొని డైరెక్ట్ ఒక డైరెక్షన్ వస్తుంది. ఏంటంటే ఆ లేచిన పిటిషన్ డిస్మిస్, నో ఇట్ కెనాట్ బి ఎంటర్టైన్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్ అని డిస్మిస్ చేస్తారు. అప్పటికే ఈ ఆపర్చునిటీ వాళ్ళు కోల్పోతారు. క్రాస్ ఎగ్జామినేషన్ కోల్పోతారు. ఓకే. సో దెర్ ఇస్ నో క్రాస్ ఎగ్జామినేషన్. సో ఇదంతా ఎవిడెన్స్ కాదా A6 మీద? అంటే సార్ ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కవర్ చేసిన ఒక రిపోర్టర్ బాధితురాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారట కదా. అది ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది ప్రొసీజర్ ఆఫ్ లా. వాళ్ళు అది ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరిని పెట్టాలి ఏంటి అని అన్నప్పుడు ఒక టీవీ యాంకర్ను మాట్లాడుకుంటారు. రిపోర్టర్ సీనియర్ కరెస్పాండెంట్ కూడా. ఆ ఫ్యూనరల్ కాడికి వెళ్ళి మర్డర్ నుంచి ఫ్యూనరల్ అయిపోయేంత వరకు ఆ టీవీ ఛానల్ కవర్ చేసినటువంటిది కాపీ టు కాపీ పేస్ట్ అని పెట్టి వీళ్ళు ఒక సీడీ తయారు చేసుకొని దానికి ఒక 60/B సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసి ఆ కంపెనీ యాజమాన్యం ఉంటుంది కదా, ఆ కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి ఎస్ యూ కెన్ గివ్ ది ఎవిడెన్స్ బిఫోర్ ది కోర్ట్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కోర్టులో ఫైల్ చేస్తారు. అది నాకు ఒక కాపీ ఇస్తారు. కాపీ ఇచ్చిన తర్వాత నాకు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఆ కాపీ తీసుకొని నేను మళ్ళీ దాన్ని ప్లే చేసి చూసిన. అదంతా ఓపెన్ కోర్టులోనే అది మార్క్ అయ్యేటప్పుడే జడ్జి గారే ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూసినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తా, దాంట్లో వాళ్ళు వేసిన సీడీని అదంతా అబ్జర్వ్ చేసి అదంతా చూసుకున్న తర్వాత నా క్రాస్ ఎగ్జామినేషన్ ఇక నాకు తెల్లారే అవకాశం ఉంటుంది. నేను వాళ్ళ కాంటెంట్ మార్క్ అయ్యేటప్పుడు ఎగ్జిబిట్ మార్క్ అయ్యేటప్పుడు చూసిన కదా, చూసిన తర్వాత నేనేం చేస్తానంటే దాంట్లో ఒరిజినల్ టీవీ యాంబ్లం కానీ ఆ పేరు కలిగినటువంటి ఎక్కడ కూడా ఆ క్లిప్స్లో ఉండవు. నేను ఒరిజినల్ వీడియోలు నేను పోలీస్ వాళ్ళకి ఏం చెప్పినానంటే నేను సెలెక్ట్ చేసి పంపిన, ఇది పెన్ డ్రైవ్లో చేసి నాకు పంపించండి 60/B సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసి అని పంపించి నేను దగ్గర పెట్టుకున్నాను. ఒరిజినల్ కాంటెంట్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నాను. లోగోతోటి, వాళ్ళ లోగోతోటే, వితౌట్ లోగోతోటి ఆయన ఎవిడెన్స్, విత్ లోగోతోటి నేను ఏవైతే కాంటెంట్ ఉందో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే A6 మీద ఎస్పీ గారు ఒక మాట అంటాడనమాట, A6కు తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది, అట్లా నేను ప్రమేయం లేదని అనుకునేరు అని అంటాడు ప్రెస్ మీట్లో. ఆ మాటను వీళ్ళు ఏం చేస్తారంటే A6ను ఎస్కేప్ చేయాలనో ఆ కాంటెంట్ను తీసుకొచ్చి డిఫెన్స్ ఎవిడెన్స్లో పెట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్. అదే అంతవరకే ఈయనను ఎగ్జామ్ చేయడానికి. సో అది వాళ్ళ సీడీలో ప్లే చేస్తే ఎక్కడ కూడా ఆ టీవీ యాంబ్లం కానీ
ఈయన కానీ ఎక్కడ కనపడదు. ఓన్లీ జనాలు, ఆ ప్రొసెషన్, అట్లాగా ఫినరల్ అదంతా కనపడుతుంటుంది తప్ప ఎక్కడ కూడా అది షూట్ చేసినట్టు ఈ టీవీకి సంబంధం ఉండదు. అది నేను డిస్ప్లే చేసేటప్పుడు మార్క్ అయ్యేటప్పుడు చూసుకున్నా. నేను చూసుకొని మళ్ళీ తర్వాత నేను ఇంటికి వచ్చి నేను ఆ టీవీ ఛానలే డిస్ప్లే చేసి టెలికాస్ట్ చేసినది. ఈ కేసుకు అనుకూలం ఉన్నటువంటి పార్ట్లు 2 తీసుకున్నా. 2 తీసుకొని పోలీసు వాళ్ళకి పంపించి అది పెన్డ్రైవ్ చేసి నేను దగ్గర పెట్టుకున్నా. నా క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో నేను నా డాక్యుమెంట్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను ఒక మెమో తయారు చేసుకొని నేను ఇట్లా పెట్టుకున్నా. నా క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇది పెడదామని. సో నాకు క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేనేం అడిగినానంటే ఆ డిస్ప్లే చేసి మరీ ఇంకోసారి కూడా డిస్ప్లే చేసిన దాంట్లో ఇందులో ఈ డిస్ప్లే కనపడుతున్న దాంట్లో మీరు చెప్తున్నట్టు మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారో ఆ ఛానల్ పేరు కానీ ఆంబ్లెమ్ కానీ ఎవరైతే వీడియో చేస్తున్నారో షూట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కానీ లేదు అన్నాడు. నిజంగానే లేదుగా. లేదు. ఈ కాంటెంట్ ఏదైతే ఉందో మీ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసినట్టు అంటే ఏంటి, ఫినరల్ దగ్గర ఒక కఫిన్ పెట్టి పాస్టర్ వచ్చి ఇది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగినదని చెప్పియడానికి ఏదైతే ఆ ఫొటోస్ ఉన్నాయో వీడియో ఉందో అంతవరకు మీరు టెలికాస్ట్ చేసినట్టు ఎక్కడ లేదనేది అడ్మిషన్స్ వచ్చినాయి. అవన్నీ రాయించుకున్నా. ఇంకా ఏం రాయించినానంటే తనతోటే మీ ఛానల్కు సపరేట్ CEO ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటారు. ఇదంతా అడ్మిషన్ రాయించుకున్నా. వాళ్ళు ఇచ్చిన లెటర్లు కావి ఇవి మీరు క్రియేట్ చేసుకున్నాయి ఇవన్నీ రాసిన. ఈ కాంటెంట్ ఏదైతే రావాలనో అది మళ్ళీ మీ CEO గారికి కంప్లైంట్ చేస్తే ఆయన కావాలంటే ప్రిజర్వ్ చేసి కాపీ చేసి ఇవ్వాలి. దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఆఫ్ లా అన్న అది ఒప్పుకున్నాడు. ఆయన అట్లా తెచ్చింది ఇది కాదని అంటే అది కూడా ఒప్పుకున్నాడు. సో మొత్తంగా కూడా యాజ్ పర్ ది ప్రొసీజర్ లా ప్రకారం వాళ్ళు ఎవిడెన్స్ లీడ్ చేయలేదనేది తనతోటే అడ్మిషన్ తీయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ అవర్స్ అయిపోయింది, లంచ్ అయింది. లంచ్ తర్వాత మళ్ళీ మొదలైన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్లో నాకు రావాల్సినదంతా ప్రణయ్ మర్డర్ నుంచి ఫినరల్ వరకు ఆ ఛానలు ఇది పరువత్య అని కుల దురంకారత్య అని యావత్తు ప్రజానికము కుల సంఘాలు మతాలు అన్ని వర్గాలు ఖండించినాయి కదా అని అంటే అవును అన్నాడు. ఈ అడ్మిషన్స్ అన్నీ తీసుకున్నా నేను తన నుంచి. సో తర్వాత ఏం చేసిందంటే నేను కోర్టుకి ఏం చేసిన, నా మెమోతో పాటు CD పెన్ డ్రైవ్ ఇచ్చి కైండ్లీ టు ఎగ్జిబిట్ దిస్ డాక్యుమెంట్ అని అది ప్లే చేయండి మేడం అని అన్నా. అది ప్లే చేస్తే ఒరిజినల్ కాంటెంట్ వస్తుంది అందులో. యామ్లెము ఆ యాంకర్ పేరు అంతా చాలా అద్భుతంగా వస్తుంది అందులో. దిస్ ఈజ్ ది ఒరిజినల్ అని అన్న. అందులో ఏముందనంటే SP గారు ప్రెస్ మీటు, రెండోది ఇది కుల దురంకారత్య అని చెప్పి ఆ ఛానల్లో రిపీటెడ్గా అయ్యింది. ఒకటి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గర ప్లాట్ అమ్మిన విషయంలో శ్రావణ్ కుమార్ అన్నకు సహాయకారిగా ఉన్నాడు. డబ్బులు ఇచ్చిన దాంట్లో అమ్మకంలో చేసిన దాంట్లో ఆయన ఫోటో పెట్టి ప్రెస్లో మాట్లాడుతున్న ఫోటో కూడా ఉంటుంది శ్రావణ్ది. ఆ ఫోటో పెట్టి మాట్లాడుతున్నది ప్లే చేయించి క్రాస్ ఎగ్జామినేషన్ అడిగిన. అక్కడ ప్లే అవుతుంటుంది, ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్. అందులో ప్లే అంతా ఈయనతో ఒప్పించిన. మూడవది అతి ముఖ్యమైంది, SP గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా అంటే పెట్టారు. మీతో పాటు ఛానల్స్ ఉన్నాయని అంటే ఛానల్స్ ఆయన ఒప్పుకుంటలేడు. ఏ ఛానల్ వచ్చిందో నాకు తెలియదు అంటున్నాడు. ప్రెస్ మీట్ అంటేనే ఛానల్స్ తోటి, కానీ ఆయన మిగతా ఛానల్ని ఒప్పుకోలే. సో ఈ ప్రెస్ మీట్లో SP గారు చెప్పిన దాని ప్రకారము ప్రతి నేరస్తుని బ్యాక్గ్రౌండ్, ఈ హత్యలో పాల్గొన్న విషయాలన్నీ కూడా కులంకషంగా చెప్పిన విషయాలన్నీ తనతోటి ఒప్పిస్తా. ఇట్లా చెప్పిండు కదా అంటే అవును చెప్పిండు అని అన్నాడు. సో నేను ఫైల్ చేసిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్ అది అక్కడ ఎగ్జిబిట్గా మార్క్ అయింది. సో ఇక్కడ శ్రావణ్ కుమార్ మీద అసలు కేసే లేదు, అసలు ఎలాంటి ఆధారాలు లేవు, ఒక పేపర్ మీద సంతకం పెట్టించింది, దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకొని శిక్ష ఇస్తారనేది ఏదైతే ఉందో కోర్టు లోపల కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. సో వాళ్ళ డిఫెన్స్లోనే కాంట్రీ ఉంది కదా. వాళ్ళు ఏదైతే శ్రావణ్కు
పాత్ర లేదని అనుకున్నారో ఆ పాత్ర ఆ విట్నెస్ తోటి చెప్పించినగా. అన్ని అడ్మిషన్సే కదా, 4 పేజీల క్రాస్ ఎగ్జామినేషన్ నాది డిఫెన్స్గా. టెలికాస్ట్ చేసిన ప్రతి కాంటెంట్ నా తనతోటే ఒప్పించిన. ఆనర్ కిల్లింగ్ ఒప్పుకున్నాడు డిఫెన్స్లో, అది సరిపోదా? డిఫెన్స్ విట్నెస్లోనే ఆనర్ కిల్లింగ్గా ఇది చాలామంది ఇది పరువు హత్య అని చెప్పి ఖండించారు కదా అంటే అవును అని అన్నాడు. దట్ ఈస్ నాట్ ఏ అడ్మిషన్. సార్ ఇప్పుడు రిపోర్టర్ అయి ఉండి బాధితురాల పక్షం నిలబడాల్సిన వ్యక్తి ఆమెకి యాంటీగా ఎందుకు వచ్చాడు? బాధితుల పక్షాన్ని టెలికాస్ట్ చేసింది ఆ టీవీ ఛానల్ ఫ్రమ్ ది బిగినింగ్ చివరి వరకు. అవును, మరి సడన్ గా ఎందుకు అని యూటర్న్ తీసుకున్నాడు? ఎందుకనంటే అది ఇక ఆ రిపోర్టరుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది మనం ఎట్లా చెప్పగలుగుతాం, వాళ్ళు చూస్ చేసుకుంటే మీరు తప్పు ఒప్పించారు. తప్ప కాదు, ప్రాసిక్యూషన్ వర్షన్ ఒప్పించిన. ఏమంటారు అప్పుడు? ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటి అని అంటే హానర్ కిల్లింగ్ కమిటెడ్ బై ది మారుతిరావు అండ్ అదర్స్. సో కరెక్టే సార్. ఆయన ఏమంటాడు సార్, ఇదంతా అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది, డెత్ సెంటెన్స్ అని. అప్పుడు అదే రిపోర్టర్ మీ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంటర్వ్యూ అందరికంటే పోటీ పడ్డది ఆయనే. ఇంటర్వ్యూలో ఫస్ట్ ఫేజ్లో ఉన్నాడు ఆయన. ఇటువంటి సంఘటనలు ఉంటాయని ఊహించారా మీరు? నేను డిఫెన్స్కి ఇట్లా పెడతారని అనుకోలేదు. సరే, ఎగ్జిబిట్స్గా ఫొటోస్ తీసుకొచ్చినప్పుడు వాటిని మా PW1 బాలస్వామి క్రాస్ ఎగ్జామినేషన్కు రికాల్ అయినప్పుడు ఆయనతో ఈ ఫోటోలు ఒప్పియడము, ఇది చర్చి కాంపౌండ్లోకి వెళ్ళింది, చర్చి ఫాస్టర్లు వచ్చిర్రు, ఇదంతా వాళ్ళ ప్రయత్నం అంతా కూడా బెడ్స్ కొట్టింది. ఇంకోటి చెప్తే మీరు పరిశాన్ అవుతారు. ఇంకోటి చెప్తా, ఇందులో ఏంటంటే ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంటుంది. PW1 క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోతుంది, రీ ఎగ్జామినేషన్కు పిటిషన్ వేస్తాము. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే చర్చిలో మ్యారేజ్ అయినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. అమృత ప్రణేది పెళ్ళి అయినట్టు మిరాలగూడలో సెంట్ మేరీ చర్చిలో మ్యారేజ్ అయినట్టు మ్యారేజ్ సర్టిఫికెటే కాదు, వాళ్ళు ఒరిజినల్ చెప్తా నేను. ఒరిజినల్ ఆర్య సమాజంలో పెళ్లి అయింది, అక్కడ సర్టిఫికెట్ ఇచ్చారు, అది ఎగ్జిబిట్ చేయించిన. ఆర్య సమాజంలో పెళ్లి చేసిన అమర్ సింగ్ను కూడా ఎగ్జామ్ చేసినాం PWCగా. ఇదొక ఎత్తు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు SC మాల కమ్యూనిటీ, ఈ వాజ్ కన్వర్టెడ్ క్రిస్టియానిటీ, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు SC. సో ది SC/ST అట్రాసిటీ యాక్ట్ నాట్ అప్లికేబుల్ అనేది వాళ్ళ వర్షన్. అదే డిఫెన్స్లో మెయిన్గా తీసుకున్నారు. ఆ తర్వాత రకరకాలుగా డిఫెన్స్లో ఉంది వాళ్ళ వాదన. సో ఇక్కడ ఏమైందనంటే, నేను సీరియస్గా ఇది ఫేక్ డాక్యుమెంట్, క్రియేటెడ్ డాక్యుమెంట్ అని కౌంటర్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చెప్పినాం. ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత కోర్టు అల్టిమేట్ అలో చేసింది. అలో చేసి చర్చి ఫాస్టర్కు ఒక లెటర్ పెడుతుంది కోర్టు వాళ్ళు, టు సబ్మిట్ ది సో అండ్ సో సర్టిఫికెట్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్గా, దెర్ ఈజ్ నో మ్యారేజ్ టేకన్ ప్లేస్ బిట్వీన్ ది అమృతవర్షిని అండ్ ప్రణయ్ అంటూ వాళ్ళు అధికారికంగా స్టాంప్ వేసి కవరింగ్ లెటర్ తోటి పంపిస్తారు. సో వాళ్ళు వేసిన డాక్యుమెంటే క్రియేటెడ్ అనేది అర్థమైందిగా కోర్టుకు. అది డాకెట్లో రాయించిన, నా ఆర్గ్యుమెంట్లో రిటర్న్ ఆర్గ్యుమెంట్లో అది కోడ్ చేసిన. కోడ్ చేస్తే జడ్జిమెంట్లో కూడా కోడ్ చేసింది మేడం అది. సో ఇట్లా ఫైల్ చేశారు, క్రిమినల్ MP నెంబర్తో సహా రాసింది ఆమె. సో మేము అకార్డింగ్ టు ది ప్రాసిక్యూషన్ ది డిసీజ్డ్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు SC కమ్యూనిటీ అనడానికి బలమైనటువంటి ఆధారాలు ఆ మండల తహసీల్దార్ గారు ఇచ్చిన సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, అట్లాగే మ్యారేజ్ చేసినటువంటి ఏదైతే ఆర్య సమాజం ఉందో ఆర్య సమాజ్ మ్యారేజ్ చేసిన సర్టిఫికెట్ ఎగ్జిబిట్గా మార్క్ అయింది. మ్యారేజ్ చేసినటువంటి అతను అమర్ సింగ్ను కూడా ఎగ్జిబిట్ PWగా ఎగ్జామ్ చేసినాము. సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ని ఛాలెంజ్ చేయాలిగా, చేయలేదు. మ్యారేజ్ని డిస్ప్యూట్ చేయలేగా, మ్యారేజ్ని ఎక్కడ కూడా డినైల్ చేయలేదు, డిస్ప్యూట్ చేయలేదు. సో ది డిఫెన్స్ అనేది అక్కడ కోర్టు పరిగణలోకి తీసుకోలే. వాళ్ళు ఏదైతే చాలా అడిగిరు దాంట్లో క్రాస్ ఎగ్జామినేషన్లో, ఏది ఫ్యూనరల్, ఆ తర్వాత సమాధి కాడికి వెళ్ళి అదంతా కూడా అడిగిరు, కానీ ఏది కూడా కన్సిడర్ చేయలేదు. మర్డర్ ప్లస్ ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జనరల్గా డినై చేస్తారు, కానీ అక్కడ కూడా మర్డర్ ప్లేస్ డినై చేయలేదు, మర్డర్ డినై చేయలేదు. కేవలం SC మెయిన్గా తీసుకున్నారు వాళ్ళు, డిఫెన్స్ SCగా తీసుకున్నారు. సరే
మర్డర్ ఈయన చేయలేదు అనేది జనరల్ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగం డిఫెన్స్లో. అంటే డిఫెన్స్ కూడా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. ఈ మర్డరు వీళ్ళు చేయలేదు, మారుతిరావు చేయలేదు, వాళ్ళ బంధువులు మ్యారేజ్ ప్రపోజల్ ఉంది ఈయనకు, వాళ్ళ దాంట్లోనే మేనమామ అట్లా డిఫరెంట్ యాంగిల్లో డిఫెన్స్ తీసుకున్నారు. ఒక కన్స్ట్రక్టివ్ డిఫెన్స్ అనేది లేదు దీంట్లో. సార్ ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చింది. వచ్చిన రోజు అమృత బాలస్వామి గారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిర్రు. అది సంతోషాన్ని వ్యక్తం చేసి మంచి జడ్జిమెంట్ వచ్చింది. మేము ఊహించలేదు, ముఖ్యంగా డెత్ పడుతుంది అని అనుకోలేదు, కానీ డెత్ పెనాల్టీ రావడం నిజంగా గ్రేట్ అన్నారు. అందరికీ పడుతుందని అనుకోలేదు. A1 to A2 to A5 వరకు పడుతుంది అనేది గట్టిగా నమ్మినాం, కానీ మీరు A8ను కూడా వదిలిపెట్టలేదు. చాలా వండర్ఫుల్ జడ్జిమెంటు, హిస్టారికల్ జడ్జిమెంటు అని అన్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఎగ్జామినేషన్ ఎన్ని మలుపులు తిరిగిందంటే ఈ కేసు నా నుంచి ఈ ఫైల్ దూరం చేయాలని, ఈవెన్ దో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా ఎన్ని ఎత్తుగడలు వేసిందంటే ఇది తెలియదు ఎవరికి. సో పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిరు అనేది వాస్తవము, ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిందన్నమాట వాస్తవమే. కానీ అంత పగటిబందిగా చేసిన ఛార్జ్ షీట్ వేసిన కేసులు అన్నిట్లలో డెత్ పెనాల్టీ ఉండదు, ఈవెన్ దో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండవు. చాలా కేసులలో వీగిపోయినాయి చూస్తాం మనం. కానీ కోర్టు లోపలికి వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్, హౌ టు కండక్టింగ్ ది ప్రాసిక్యూషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఆ కీలక దశ నేను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చాలా ఉంటాయి. ఎట్లా అనంటే, ఒకవైపు ఏంటి అనంటే, ఈయన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎట్లా గవర్నమెంట్ టెన్యూర్ పీపీ కాదు, డిజిగ్నేటెడ్ పీపీ కాదు, ఎట్లా వచ్చింది ఈ పీపీ అనేది ఒక పెద్ద సవాల్గా తీసుకున్నారు వాళ్ళు. సో సెక్షన్ రూల్ 4 Class 5 ఆఫ్ SC/ST/PO యాక్ట్లో ఉన్నది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఆ రూల్ ప్రొసీజర్ ఏంటి అంటే, ది చాయిస్ ఆఫ్ ది విక్టిమ్ టు ఎంగేజ్ అనే ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆ యాక్ట్లో పెట్టారు. దాని ప్రకారం అయిన విషయము మా డిఫెన్స్ లాయర్లకు లేటుగా తెలిసింది. సో కలెక్టరేట్కి పోయిర్రు, అడిగిర్రు, ఎట్లా ఇస్తావు ఆయనకు ఆర్డర్ అన్నారు, చాలా ఇది చేసారు, డిస్టర్బ్ చేశారు. చివరికి వాళ్ళు హైకోర్టు దాకా కూడా వెళ్ళారు. సరే వాళ్ళు చేశారంటే మీ డైరెక్టర్ అదే చెప్పబోతున్నా. చివరికి ఏమైందంటే, ఈ కేసుతో పాటు స్పెషల్ పీపీగా నా మీద నమ్మకం ఉన్న బాధితులు దాదాపు ఒక 20 కేసులు వచ్చినాయి. అవి మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అబ్యూజింగ్ ఉంది, కొట్లు ఉన్నాయి, 307లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ డిజిగ్నేటెడ్ పీపీ గారు ఉన్నారు ఎక్స్క్లూజివ్లీ ఈ SC/ST కోర్టుకు. ఈ కేసులు పార్టెడ్ వస్తున్నాయి, ట్రయల్కు ముందు వస్తున్నాయి, ట్రయల్కి ఇంకా స్టార్ట్ కానీ కూడా వస్తున్నాయి. సో అక్కడ తను ఫీల్ అయి ఉంటాడు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ డిజిగ్నేటెడ్ పీపీగా ఉండడం, ఆయన కేసులు పోవడం ఏంటి అనేది ఒక భాగంగా ఆలోచించు ఉంటాడనేది నేను అనుకుంటున్నా. దాని వెనుక ఇంకేమన్నా ఉన్నది అనేది నాకు తెలియదు. సో తను ఏం చేశాడంటే, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి వెళ్ళి ఒక జీవో పాస్ చేయించుకున్నాడు. అది 310 అక్కడ జితేందర్ అనే లా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, దాదాపు ప్రణయ్ కేసుతో పాటు 16 కేసులు లిస్ట్ అవుట్ చేసి టు హ్యాండ్ ఓవర్ ది పీపీ అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి అది తనకు పంపిస్తారు. కేసు ట్రయల్ ఎండింగ్లో ఉంది, ఈ కేసు ప్రణయ్ కేసు ఎండింగ్లో ఉంది. ఈ టైంలో ఈ లెటరు జీవో వచ్చి సీక్రెట్గా డైరెక్ట్ నోటీస్ ఇవ్వకుండానే ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎట్లా చేయాలి? డైరెక్ట్ పోలీసులకు చెప్పాలి, పీపీకి కాదు. పోలీసు వాళ్ళు రెలవెంట్ కదా, ఫైల్ వచ్చేది పోయేది వాళ్ళ దగ్గర. డైరెక్ట్ DSP మిర్యాలగూడ గారికి కాల్ చేసి చెప్పాడు పీపీ గారు, ఆ ఫైల్ అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే జీవో వచ్చిందని. సరే సార్ చూస్తాం సార్ అని ఆయన అన్నాడు. నాకు ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. రావడంతో నేను ఏదో ఒక విధంగా జీవో తెప్పించుకున్నా, చూసిన లిస్ట్ కేసులన్నీ ఉన్నాయి, అన్ని కేసులతో పాటు ఇది కూడా ఉంది. ఏంటి ఇది ఆశ్చర్యం అనిపించి బాలస్వామికి ఫోన్ చేసి అర్జెంటుగా రా అని చెప్పిన. వచ్చిండు. ఈ లిస్ట్లో ఉన్న బాధితులకు కూడా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం చేసినారంటే, SP గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో సహా, CM ముఖ్యమంత్రి గారితో, యనుమల రేవంత్ రెడ్డి గారితో సహా వీళ్ళతో ఒక అప్లికేషన్ పెట్టిస్తా. అది త్రో రిజిస్టర్ పోస్టు.
ఎందుకనంటే రూల్ పొజిషన్ వైలేట్ అవుతుంది. సో రూల్ 4 క్లాస్ 5 ప్రకారం కలెక్టర్ గారి ఆర్డరు అమల్లో ఉంది, అది రద్దు కాలేదు. సో మీరు వెంటనే ఆ జీవోను రద్దు చేయాల్సిందిగా కోరుతూ అప్లికేషన్స్ అన్ని పెట్టించిన. ఇంకొక వైపు ఈయన ప్రెజర్ చేస్తుండు, ఫైల్ ఇస్తలేడేంది, ఇంకా ఫైల్ ఇస్తలేడేంది ఏమన్నా ఆ లైజర్ ఆఫీసర్ తోటి ప్రెజర్ చేయిస్తున్నాడు. నేను చివరికి ఏమన్నా అంటే అట్లా ఇవ్వనండి, ఒక నోటీస్ ఏమన్నా కానీ అన్నా. మళ్ళీ నోటీస్ తోటి వచ్చిండు. నోటీస్ తోటి వస్తే మళ్ళీ ఏమన్నంటే నాకు కలెక్టర్ గారి ఆర్డరు ఎగ్జిస్టెన్స్లో ఉంది, మీరు ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేయలేగా, ఛాలెంజ్ చేస్తే నేను అప్పచెప్తా, హ్యాండ్ ఓవర్ చేస్తా. సో ఎగ్జిస్టెన్స్ ఆర్డర్ ఉన్నప్పుడు నేను ఇవ్వనండి అని అన్నా. ఇక తను డైలమాలో పడ్డాడు. అసలు డైలమాలో పడి బెంచ్కి చెప్పడం మొదలుపెట్టింది నా ఆబ్సెన్స్లో. మేడం ఇది ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయింది, నాకు ఆయన రిప్రజెంటేషన్ చేయడానికి వీల్లేదు అని అంటే మేడం కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. ఆమె ఎవరు పీపీ డైలాగ్ వల్ల మళ్ళీ డిఫెన్స్ లాయర్ వచ్చి అసలు మేము ఎవరు పీపీ అని మేము ఎట్లా ఎంచుకోవాలంటే వాళ్ళు ఒక పెద్ద ఇది చర్చ జరుగుతుంది. ఒకరోజు ఏమైందంటే సీరియస్గా నేను చెప్పిన నా ఆర్డర్ రద్దు కాలేదు కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ ఏ పవర్ టు రిప్రజెంటేషన్ అని చెప్పిన. ఇది కాంప్లైంట్ పోయినాయి కానీ మళ్ళా అక్నాలజ్మెంట్ వచ్చింది కానీ దెర్ ఈజ్ నో రెస్పాన్స్. మరి ఇప్పుడు ప్రజావాణి అని ఉంది కదా, ఆ ప్రజావాణిలో పెట్టినాము, డైరెక్ట్ సీఎం గారికి కాంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇంత పెద్ద కేసు ఒకటి జరుగుతుంది, బాధితులు మరి కాంప్లైంట్ ఇచ్చారని చిన్న రెస్పాన్స్ లేదండి. అంటే ఇప్పుడు ప్రజావాణిలో పెట్టిన అప్లికేషన్లన్నీ ఉట్టేనా అనిపిస్తుంది నాకు. ఇక నిజంగా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇక ఇది కుదిరే పనే కాదని చెప్పి బాలస్వామి పిలిపించి రఘునాథ్కి చెప్పి ఇది పరిస్థితి అని చెప్పి అమృతకు ఫోన్ చేసి చెప్తే రఘునాథ్తో మాట్లాడితే రఘునాథ్ రిట్ పిటిషన్ మూవ్ చేసి రిట్ పిటిషన్ మూవ్ చేసి ఈ గ్రాస్ వైలేషన్ అని ఉందిగా, రూల్ 4 క్లాస్ 5 ఉందిగా, దాన్ని హైలైట్ చేస్తూ రాసింది. నేను ఆ రోజు కోటాలోనే ఉన్నా. జడ్జి గారు ఒకటే మాట అన్నాడు, ఇయరింగ్ చూసి విని ఆన్లైన్లో చెప్పిండు రఘునాథ్, నేను కోటాల్లో ఉన్నా, ఫైల్ హ్యాండ్ ఓవర్ అయిందా అన్నాడు. కాలేజ్ సార్ అండి, స్టే గ్రాంటెడ్ అన్నాడు. సస్పెండ్ ఆర్డర్ టెంపరీ సస్పెండ్ అన్నాడు. ఈ ఆర్డరు సస్పెండ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్కి మళ్ళీ పెట్టిండు. అప్పుడు సమ్మర్ వెకేషన్స్ వచ్చినాయి నాకు తెలిసి. సో ఎక్స్టెన్షన్ టైంకి వచ్చే వరకు రెగ్యులర్ పీపీ ఏమంటుండే, ఎక్స్టెన్షన్ కాలేదు మేడం, నేనే రైట్ పర్సన్ అంటుండే. మళ్ళా ఎక్స్టెన్షన్ అది కాలే. ఒరే ఏంటి ఇది అంతా అంటే ఎంత సీరియస్గా ఫాలోఅప్ చేస్తుంది చూడండి. సో మళ్ళీ నేనేం చేసినంటే రఘునాథ్ సార్ని చెప్పి ఇట్లా ఎక్స్టెన్షన్ కావాలి, ఇంకో పిటిషన్ వేయాలి అని అంటే అది ఎక్స్టెన్షన్ పిటిషన్ వేసిర్రు. మళ్ళీ హియరింగ్కి వచ్చింది కేసు, ట్రయల్ జరుగుతుంది, విట్నెస్ వచ్చిండు, నేను చీఫ్ లీడ్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను అప్పటికి ఏంటంటే ఎక్స్టెన్షన్ అయినట్టు ఆర్డర్ కాపీ నాకు రాలే. ఇటువైపు డిఫెన్స్ లాయర్ వచ్చి ఒక మెమో రాసుకొని వచ్చిండు. మెమో ఏమనంటే యూ హ్యావ్ నో లోకల్ స్టాండ్ టు రిప్రజెంట్, సో యాజ్ పర్ ది ఆర్డర్ ఎక్స్టెండ్ కాలేదు, నీకు రైట్ లేదు రిప్రజెంటేషన్ చేయడానికని మెమో రాస్తూ నాకు నోటీస్ తీసుకొని వచ్చింది. వస్తే అంతకంటే ముందే ఎక్స్టెండ్ అయిన విషయం నాకు తెలిసింది. తెలిసి డాకెట్ బిడ్డ రాసిన స్టే ఆల్రెడీ ఎక్స్టెండెడ్ అని రాసిన. రాయంగా నాకు చూసుకుండు, ఫైల్లో మలుచుకొని పెట్టేసి ఇక ఇయ్యలే. అక్కడి నుంచి మొదలైంది. దేర్ ఈజ్ నో కౌంటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎవరు కూడా ఆ కేసు వైపు హైకోర్టుకి వెళ్ళాలి టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది కేసు. కేసు మొత్తం తీసుకుంటే ఇందులో రఘునాథ్ గారి పాత్ర కూడా, రఘునాథ్ హైకోర్టు అడుగడుగున హైకోర్టులోకి వచ్చినప్పుడు తను స్టే రాకుండా మొన్నటికి మొన్న కన్ఫెషన్ మీద పెద్ద 2 పిటిషన్లు ఫైల్ అవుతాయి. అది ఫైల్ అయినప్పుడు స్టే అడుగుతారు వాళ్ళు. 313 మీద 360 క్వశ్చనర్ తయారవుతుంది 313 మీదనే ఎగ్జామినేషన్ మీద. దాని మీద ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ కన్ఫెషన్ దాని మీద డిలీట్ చేయాలని చెప్పి హైకోర్టులో వేస్తారనమాట. దాంతోపాటు స్టే ఇస్తారు. రికాల్ ఆఫ్ ది కన్ఫెషన్ పంచ్ కూడా అడుగుతారు, ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాస్ అయ్యారు కాబట్టి, చేయలేదు కాబట్టి. సో అది అయినప్పుడు నేను ఇక డైరెక్ట్ అక్కడ వాళ్ళు వేసినప్పుడు కాంప్లైంట్ కూడా నోటీస్ ఇస్తారు కాబట్టి బాలస్వామిని చెప్పి మళ్ళీ రఘునాథ్ కాడికి పంపించి సీనియర్ కౌన్సిల్ ఎంగేజ్ చేయించి రఘునాథ్ని ఎంగేజ్ చేయించి మళ్ళీ నేను రఘునాథ్తో పాటు ఉండి ఆఫ్టర్ లంచ్ 4 తర్వాత రీచ్ అయింది. అది మెన్షన్ చేశారు కాబట్టి 4 తర్వాత రీచ్ అయిన తర్వాత 1 గంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది అందులో.
గంటలో వాళ్ళ స్టే కోసం చాలా సీరియస్ ప్రయత్నం చేశారు. స్టే ఇవ్వకుండానే అడ్జర్మెంట్ అయింది. ఇక అది మళ్ళీ రీచ్ కాలేదు. ఈలోపు కేసు డిస్పోజల్ అయింది. ఓకే సార్, కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రఘునాథ్ గారి కామెంట్స్ ఏంటండి? చాలా ఎక్సలెంట్ అని అప్రిషియేట్ చేసింది నన్ను. ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాడు. ఇలాంటి స్పెషల్ పీపీలు పౌరకుల సంఘంగా చాలా రావాల్సిన అవసరం ఉంది, ఎక్సలెంట్ జాబ్ యూ డిడ్ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎక్కడో ముంబైలో చిన్న కూలీగా ఉన్న మీకు ఈ స్థాయికి వస్తామని వచ్చిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటండి? చాలా ఆనందంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను అక్కడ ముంబైలో ఉండిపోయింటే ఇప్పటికీ అది అనేక మలుపులు తిరిగింది వాస్తవంగా. నేను ఇంటర్ ఎగ్జామ్ రాసినప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ నువ్వు ఎగ్జామ్ అనేది ఒకటి మలుపు. ఇంకోటి నేను ఎంకామ్కి వెళ్ళే సమయంలో మా ఫ్రెండ్ ఎల్ఎల్బి ఎంట్రన్స్ అనేది ఒకటి. అనేక మలుపులు తిరిగింది ఈ ప్రొఫెషన్కి రావడానికి. సో ఏదేమైనా కూడా ఒక బెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టార్గెట్ పెట్టుకున్నా. ఉన్న అవకాశాన్ని అద్భుతంగా నేను చాలా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ కేసు హ్యాండిల్ చేసిన అనేది. ఈ కేసులో మీరు చూడండి, ఇది ఒక రోల్ మోడల్గా అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే చాలా అద్భుతమైన ప్రాసిక్యూషన్ ప్లే చేసిన నేను. ఎందుకనంటే ఒక ప్రాక్టీస్ ఉంది జ్యుడిషియర్లో ప్రాసిక్యూషన్ వైపు నుంచి. ఏంటనంటే విట్నెస్ ఒకవేళ సహకరించకపోతే హాస్టల్ డిక్లేర్ చేస్తారు. హాస్టల్ డిక్లేర్ చేసి ఆ స్టేట్మెంట్ ఎగ్జిబిట్గా మార్క్ అవుతుంది. కానీ ఈ కేసులో నేను అటువైపు వెళ్ళలేదు. ఎందుకు అనంటే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హాస్టల్ విట్నెస్ను ఎట్లా హౌ టు డిక్లేర్ అనే దానిపైన ఒక సీనియర్ కౌన్సిల్ అపియర్ అవుతూ దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ లా ఇన్ ఎవిడెన్స్ యాక్ట్ టు డిక్లేరింగ్ ది ప్రాసిక్యూషన్ విట్నెస్ యాజ్ ఎ హాస్టల్. సో అది లా లేదండి. సొంత విట్నెస్ను పనికిరాని వాడని డిక్లేర్ చేయడం అంటే ఇట్ ఈస్ అగనెస్ట్ ప్రాసిక్యూషను. అట్లా డిక్లేర్ చేయడానికి వీలు లేదు. కాబట్టి అతని స్టేట్మెంట్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేసే రైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది విత్ పర్మిషన్ ఆఫ్ ది కోర్టు. సో హాస్టల్ డిక్లేర్ చేయడం వల్ల ఆ విట్నెస్ ప్రాసిక్యూషన్ విట్నెస్ దెర్ ఈజ్ నో యూజ్లెస్ విట్నెస్గా ట్రీట్ అవుతుంది అనేది ఒక అద్భుతమైన ఆర్గ్యుమెంట్ విన్నా నేను. PW9 కాడ ఇదే నేను రోల్ ప్లే చేసింది. PW9 ఒక హోటల్, సవేరా హోటల్ యజమాని. ఎగ్జామ్ జరుగుతుంటుంది. అప్పటికే పోలీసు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. చెప్తా అంటాడు, మంచిగా కోఆపరేట్ చేస్తానంటాడు. చీఫ్ చేసే సమయంలో యూటర్న్ తీసుకుంటాడు. అవునా? యూటర్న్ తీసుకొని సీసీ ఫుటేజ్ల గురించి అడుగుతా నేను కలెక్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు, అది డినై చేస్తాడు. కానీ పోలీసు వాళ్ళు రిసెప్షన్ రిజిస్టరు కలెక్ట్ చేసి అది కోర్టులో వేస్తారు. అది తీసి నేను చూపిస్తే ఇతని ఈ రిజిస్టర్ మీ హోటల్దే కదా అని అంటాడు. ఎస్ అని అంటాడు. అది ఎగ్జిబిట్ మార్క్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా కాంటెంట్ 161లో ఉన్నదంతా డినై చేస్తాడు. కానీ ఆ రిజిస్టర్ ఏదైతే ఉందో తను అది మార్క్ చేయించుకోగలిగిన. అయితే కోర్టు వారు కూడా గమనించింది ఏంటంటే ఇక హాస్టల్ డిక్లేర్ చేస్తాడు అనే కాన్సెప్ట్ డిఫెన్స్ లాయర్లు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలియదు అన్నాడు కదా, ఆ పాటనైతే హాస్టల్ డిక్లేర్ చేయాలి. అంతకు 2 రోజుల ముందే నేను ఆ వీడియో విన్నా. హాస్టాలిటీ అనేది ఎంత డిక్లేర్ చేయడానికి వీలు లేదనేది. నేను ఎమ్మడే జడ్జి గారు చెప్పిన కైండ్లీ పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెస్ అన్న. అదేంటి హాస్టల్ డిక్లేర్ చేయాలి కదా అన్నాడు. నో సార్, దెర్ ఇస్ నో లా ఎట్ ఆల్ యాజ్ పర్ ది 154 ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం చదివి వినిపించిన. ఓహో అని పర్మిషన్ ఇస్తే క్రాస్ ఎగ్జామినేషన్ ఆ స్టేట్మెంట్లు ఏదైతే ఉందో అదంతా కూడా క్రాస్ చేస్తూ కాంటెంట్ బ్రాట్ ఆన్ రికార్డ్ చేయించిన. సో ఇది హాస్టల్ డిక్లేర్ చేయడం వల్ల ప్రాసిక్యూషన్కి ఎఫెక్ట్ ఏంటంటే అది ఎగ్జిబిట్గా మార్క్ అవుతుంది తప్ప కాంటెంట్ దీంట్లోకి రాదు. సో ఎక్కడన్నా కాంటెస్ట్ విట్నెస్ ఉంటే ఇది లింక్ అవుతుంది. ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ కాంటెంట్ ఉందో అది లింక్ అవుతుంది. సో ఎంటైర్ కేస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ దెర్ ఈజ్ నో హాస్టల్ డిక్లరేషన్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. ఇట్లా నేను కేసును చాలా స్ట్రెంగ్తన్గా బిల్డప్ చేయడానికి ఇది ఒక కారణం. అక్కర్రాని విట్నెస్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 24 విట్నెస్ను నేను పక్కకు పెట్టేశాను. ఐ చూజ్డ్ 78 విట్నెసెస్. వాళ్ళనే పక్కడబందిగా ఎవిడెన్స్, ఒక విట్నెస్కి ఒక విట్నెస్ లింకు, డాక్యుమెంటరీ, ఓరల్, సైంటిఫిక్, ఇట్లా నేను లింక్ చేసుకుంటూ దాదాపు ఒక 7 జడ్జిమెంట్లు కోడ్ చేస్తూ సుప్రీంకోర్టు హానర్ కిల్లింగ్ ఎట్లా అనే దానిపైన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ ఫైనల్గా ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇట్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్ అండి ఇది. ఇందులో ఎంత చెయ్యాలంటే అంత చేయొచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్ అన్నమాట. ఇప్పుడు విక్టిమ్ వైపు
పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ జస్టిస్. ఇక న్యాయం జరగదేమో, అన్ని వ్యవస్థలు ఇట్లనే ఉన్నాయేమో అని పోలీసు యంత్రాంగం మీద, కోర్టుల మీద కూడా అవే భ్రమలు ఉన్నాయి. కాబట్టి రాబోయే అడ్వకేట్స్, ఈ ప్రొఫెషన్లో కానీ ఉన్న అడ్వకేట్స్ కానీ బాధితుల పక్షాన, ఆ క్లయింట్ ఏ క్లయింట్ అయినా కానీ ఆనెస్ట్గా చేసేటువంటి ప్రొఫెషన్ ఇది ఉంది. న్యాయం కోసము ఎదురు చూసే వాళ్ళు చాలామంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ జస్టిస్. ఆ జస్టిస్ చేస్తానే నమ్మకం వాళ్ళకు వస్తుందనే నమ్మకం వాళ్ళకు కలిగించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ ప్రొఫెషన్ సోషల్ రిఫార్మేషన్, ఇది కోర్టుల వరకే పరిమితం కాదు, బయట సమాజాన్ని కూడా చైతన్యవంతం చేయడానికి అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషన్ చేసుకుంటేనే నేను దాదాపు 7-8 సంస్థలతోటి ఇంటర్లింక్ అయ్యి ఆర్గనైజేషన్స్ లింక్ అప్ అయినా. నేషనల్ హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ HRLN, పీపుల్స్ వాచ్ అనేది, దళిత్ శ్రామిక యూనియన్ అనే సంఘాలు, అనేక సంఘాలతోటి నేను కోఆర్డినేషన్లో పనిచేసిన. నా శక్తి మేరకు కోర్టు లోపల, కోర్టు బయట కూడా మహిళల హక్కుల పట్ల, దళిత హక్కుల పట్ల, ఆల్ చైల్డ్ రైట్స్ పట్ల, అనేక హక్కుల కోణంలో, ముఖ్యంగా పౌర హక్కుల సంఘం కాన్సెప్ట్ నేను ఇవ్వాలి ఇక్కడ దాకా రావడం, ఇంత కాన్సెప్ట్తో పనిచేయడం అని అంటే పౌర హక్కుల సంఘం కాన్సెప్టు అద్భుతమైనటువంటి మనిషి ఎలా జీవించాలి, ఎట్లా ఈ సమాజంలో బ్రతకాలి, ఎట్లా ఆర్గనైజింగ్గా ఉండాలి, ఎట్లా కమిట్మెంట్గా పనిచేయాలనేది పౌర హక్కుల సంఘం అద్భుతమైన కాన్సెప్టు. ఆ కాన్సెప్టు నేను ఆ సంఘంలో ఉండడం వల్ల నా కాన్సెప్ట్ అది వచ్చింది. ఈ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పనిచేసినటువంటి లెజెండ్స్ కన్నాభిరాన్ కానీ, బొజ్జ తారకం లాంటి గారు కానీ, చాలామంది, బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు, చాలామంది ప్రజలకు ఏ హక్కులు అయితే కోల్పోతున్నారో ఆ హక్కుల రక్షణ కోసం వాళ్ళ వైపు గొంతు వినిపించిన వాళ్ళు, కోర్టు లోపల, కోర్టు బయట 24 గంటల పుస్తకం కన్నాభిరాన్ సార్ది చదివితే ఎంత అద్భుతమైన, భారవ కమిషన్ ముందల అనేక రిట్ పిటిషన్లు వేసి ఎమర్జెన్సీ పీరియడ్లో జైలు నుంచి బయటికి తీసుకురావడం. సో వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది కొనసాగింపుగా నా వంతు బాధ్యతగా నేను కూడా పనిచేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇలాంటి కేసులు రావడం నా దగ్గరికి, ఇలాంటి కేసులు సక్సెస్ఫుల్గా చేయడం, ఏ బెదిరింపులు అదిరింపులు అనేది నేను అవన్నీ పట్టించుకోనండి. ఎంత బెదిరింపులు వచ్చినా మన కమిట్మెంట్ ముందల అవన్నీ పక్కకు వెళ్ళిపోతుంటాయండి. కమిట్మెంట్ ముందల ఏది కూడా పనిచేయదు. సో ఇలాంటి కేసులు కానీ ఇంకా వేరే కేసులు ఉన్నా కూడా ప్రజలకు, ఎవరైతే వాయిస్ పీపుల్ ఉన్నారో ఆ పీపుల్కు మనం న్యాయం చేయడానికి లాయర్లు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కొత్త లాయర్లు ఇప్పుడిప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చేవాళ్ళు ఆ కోణం నుంచి ఆలోచించి వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని నేను సూచిస్తాను. లా ప్రొఫెషన్ అది నోబుల్ ప్రొఫెషన్ అంటున్నారు నరసింహ్ గారు. ప్రణయ్ కేసులో ఏ విధంగా కేస్ స్టడీగా మిగిలిపోయిందో ప్రతి లాయర్కి అటువంటి కేస్ స్టడీ కావాలంటే నరసింహ్ గారు ఇంటర్వ్యూ చూడాల్సింది. ఆయన చెప్తున్నట్లుగా బాధితుల పక్షాన్ని నిలవండి, ఆటోమేటిక్గా మీకు మంచి పేరు, ఆర్థికంగా కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇది నరసింహ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.